దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నన్ను ఆహ్వానించిన జార్జ్ పాస్టర్ గారికి, మిగతా సేవకులందరికీ కూడా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. మంచిది ఈ విధంగా మీ మధ్యలో ఈ విధంగా ఉండటానికి దేవుడు చేసిన మేలు కొరకై, ఆయన అనుగ్రహించిన ఆశీర్వాదాలన్నిటి కొరకై ప్రభు సన్నిధిలో మనం అందరము చేరి స్తుతించి ఆరాధించడానికి ప్రశాంతమైన వాతావరణాన్ని, చక్కగా దేవుని సన్నిధిలో స్తుతించడానికి ప్రభు మన ఎడల చూపిన కనికరాన్ని, దయను ఆయన చేసిన మేలన్నిటి కొరకై మరొకసారి చేతులు పైకెత్తి బిగ్గరగా స్తోత్రాలు చెప్తామా? చెప్పాలి, అందరు స్తోత్రం చెప్పాలి. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. మంచిది. గత నెలంతయు కూడా దైవజనులు ఆయా చోట చక్కగా సభలు ఏర్పాటు చేసి విలువైన మాటలు, విలువైన సందేశాలు, వారితో కూడా స్థానిక సంఘస్థులు, ప్రాంతంలో ఉన్నవారు కూడా సహకరించి చాలా ఆశీర్వాదకరంగా సభలని దేవుడు జరిగించాడు. ఈ సభల యొక్క ఉద్దేశం చాలా గొప్పది. ఏదో సరదాగా పెట్టుకోవడం కాదు, కానీ టైంపాస్ కొరకు పెట్టేది కాదు. ఇది చాలా విలువతో కూడినది. ఏ విధము చేతనైనా ఒక గుంపు జనాంగాన్ని దేవుని రాజ్యం కొరకు సిద్ధపరచాలని, లోకములో ఉన్నవారికి గొప్ప రక్షణ కలుగు చేయాలని, యేసు ప్రభుని గురించిన గొప్ప సంగతులు తెలియని వారికి తెలియపరచాలని, తెలిసిన వారికి మరింతగా లోతైన అనుభవాలు, లోతైన సత్యాలు నేర్చుకోవడానికి చాలా ఆశీర్వాదకరంగా, చాలా దీవెనకరంగా ఆ మాటలన్నీ కూడా ఆయా ప్రాంతం తగినట్టుగానే దైవ సేవకుల్ని పిలిపించటం, దైవ సందేశాలను అందించటం, ఆ పట్టణానికే కానివ్వండి, ఆ గ్రామాలకే కానివ్వండి, అదెంతో దీవెనకరం, ఎంతో ఆశీర్వాదకరం. అది బహుశా ఇప్పుడు కాకపోయినా రాబోతున్న దినాలలో ఆ మేలు, ఆ మహిమను మీరు కనులార చూడబోతున్నారు, చెవులార వినబోతున్నారు. పలానా చోట, పలానా రోజున, పలానా మీటింగ్లో దేవుడు మా జీవితాలను మార్చాడు, మా కుటుంబాలలో నెమ్మదిని కలుగు చేశాడు. ఒకప్పుడు మా స్థితి వేరుగా ఉండేది, ఆ సభలలో పాలు పొందిన తర్వాత మా స్థితి మరింతగా ఆశీర్వాదకరంగా మార్చబడింది అని అనేక ప్రజలు చెప్పుకునే రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయునుగాక. చెప్పాలి హల్లెలూయా. పాస్టర్ గారు చెప్పినట్లుగా ఈ సభలు ఇంకా ఆగలేదు. మరి ఎప్పటి వరకు పెడతారు? మరి సంవత్సరం అంతా ఉంటే ఆ దేవునికే, వారికి మాత్రమే తెలుసు. ఏదేమైనా పెట్టిన ప్రతి చోట దేవునికి మహిమకరంగానే జరిగిస్తున్నాడు ఆయన. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. మంచిది. ఈ విధంగా చాలా కాలము తర్వాత మీ మధ్యలోనికి రావడానికి, మీ మధ్యలో ఈ విధంగా మీతో కూడా కలిసి ప్రభుని స్తుతించడానికి, ప్రభు నాకు ఇచ్చిన ఈ చక్కటి అవకాశాన్ని బట్టి నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను, మహిమపరుస్తూ ఉన్నాను. దేవుని మహాకృప, ఆయన కనికరం, ఆయన సన్నిధి, ఆయన ప్రత్యక్షత మనతో ఉన్నని దినములు కూడా, మనతో ఉండినంత కాలం ఏ ఆటంకం లేకుండా, ఏ సమస్యలు లేకుండా, ప్రతిదీ కూడా ఆయన నామానికి మహిమకరంగా, ఆశీర్వాదకరమైన మార్గాలలోనే దేవాతి దేవుడు మనందరినీ నడిపించునుగాక. పాస్టర్ గారు చెప్పినట్లుగానే ఈ ప్రాంతంలో మొట్టమొదటి బ్రదర్ని నేనే. రవి పాస్టర్ గారు, దైవజనులు ఏసన్న గారు ప్రార్థన చేసి ఈ ప్రాంతానికి పంపించారు. అప్పుడు చిన్న పూరి పాక ఒకటి ఉండేది, తక్కువ విశ్వాసులు ఉండేవాళ్ళు. నాకు పెద్దగా కాదులు రోజులు తప్పితే మిగతా ఎవరు తెలియదు.
ఇంక లేస్తే ప్రార్థన కూటికెళ్ళని అక్కడే ఆ ఊరిలోనే ఆ గ్రామంలోనే కాస్త టౌన్లో అప్పుడప్పుడు తిరిగే వాళ్ళవి. చాలా ధైర్యమైన పరిస్థితుల మధ్యలో ఆ దినాలలో చాలా ఘోరంగా ఉండేది. దేవుని మహాకృపను బట్టి, విశ్వాసుల సహకారాన్ని బట్టి కొన్ని దినములు, కొన్ని మాసాలు ఈ ప్రాంతంలో వారితో కలిసి ఉండడానికి ప్రభు సహాయం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. మంచిదే. పరిశుద్ధ గ్రంథంలో నుండి చిన్న మాటని ఈ రాత్రి మనమందరము ధ్యానించుకొని దైవ ఆశీర్వాదాల చేత మనం నింపబడదాం. సర్వశక్తి కలిగిన దేవుని ఉద్దేశాలన్నీ కూడా మన జీవితంలో చాలా ఉన్నతమైనవి. అవి ఎంత ఉన్నతమైనవి అని చెప్పడానికి కూడా లేదు. ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు, ఆయన ఇచ్చే దీవెనలు అవి చాలా గొప్పవి. ఈ రోజున ప్రతి వారు కూడా ఆ ఆశీర్వాదాలు పొందడానికి, ఆ మేలు పొందడానికి, ప్రభు ఇచ్చే ఐశ్వర్య ఘనతలు పొందడానికి, దేవుని సన్నిధిలో వాటిని అనుభవించడానికి ప్రయాసపడుతూనే ఉంటాం. మనం ఆరాధన చేస్తున్న దేవుడు నమ్మదగిన వాడు, సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన చెంతకు వచ్చిన ప్రతి వారిని కూడా ఆయన ఆశీర్వదించుటకు సమర్థుడై ఉన్నాడు. ఆయన వారిని దీవించుటకు శక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. వారికి మేలు చేయటానికే, వారి కలిగిన ప్రతిది కూడా మేలు రూపంగా అనుగ్రహించడానికే ప్రభు ప్రత్యక్షమవుతాడు. పరిశుద్ధ గ్రంథంలో, యిర్మీయా గ్రంథంలో రాయబడిన మాటలు ఆ మాట చదవండి. 15వ అధ్యాయం 11వ వాక్యంలో రాయబడిన మాట చదువుకుందాం. అందుకు యెహోవా నిశ్చయముగా నీకు మేలు చేయవలనని నేను నిన్ను బలపరుచుచున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి, సంతోషంగా చెప్పాలి. హల్లెలూయా. నిశ్చయముగా నీకు మేలు చేయవలనని నేను నిన్ను బలపరుచుచు ఉన్నాను. ఒకవేళ ఆ ప్రజలకు ఆ మేలు చేయలేని స్థితిలో కాదు ఆయన, వారికి మేలు చేయాలని ఉద్దేశించి ఆ మాటలు చెప్తున్నాడు. వారు ప్రవర్తించిన ప్రవర్తన విధానాన్ని బట్టి, వారు నడిపించబడిన మార్గాలను బట్టి, వారు కృంగిన అనుభవాలను బట్టి, వారు పొందిన శ్రమలను బట్టి వారిని ధైర్యపరిచే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. వారిని బలపరిచే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మీరు అధైర్యపడకండి, మీరు కృంగిపోకండి. ఈ సమస్యలు లేక శత్రువులని, ఈ ఆటంకాలన్నిటిని మీరు చూసి భయపడాల్సిన అక్కర్లేదు. వీటిని చూసి జడియాల్సిన అక్కర్లేదు. నీకు మేలు చేయవలనని, నీ పక్షముగా నేను ఉండాలని, నీకు మేలు చేయవలనని నిన్ను నేను బలపరుస్తూనే ఉన్నాను. ఆయన బలపరచుటకై సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు. ఆయన మేలు చేయటమే కాదు కానీ బలపరచుటకై సమర్థుడు ఆయన. ఒకవేళ బలహీనతల మధ్యలో ఉన్నా, కృంగిన అనుభవాల్లో కనబడుతూ ఉన్నా, సమస్యల వలయంలో చిక్కుకొని పోయి ఉన్నా, ఆటంకాల మధ్యలో నలిగిపోతూ ఉన్నా, సర్వశక్తి కలిగిన దేవుడి రాత్రి మనతో మాట్లాడుతున్న మాట, నేను బలపరుస్తాను, లేక నీకు మేలు చేయబోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకు మేలు చేస్తాను. ఆయన మేలు చేస్తే చాలా గొప్పది. ఆయన చేసే మేలు చాలా ఉన్నతమైనది. మనుషుల వలన కలిగే మేలు కాదు కానీ, లోకము ద్వారా కలిగే మేలు కాదు కానీ, సాక్షాత్తుగా దేవాతి దేవుడు అనుగ్రహించే ఆ మేలు చాలా ఉన్నతమైనది, చాలా గొప్పది. ఆ మేలు ఎంత గొప్పది చదవండి. కీర్తనల గ్రంథంలో 31వ కీర్తన 19వ వాక్యం చదవండి ఒకసారి.
నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఎంత గొప్పదట? చెప్పండి ఎంత గొప్పది? కొద్దిగా కాదు, అది ఎంతో గొప్పది. ఆయన ఎంతో భయభక్తులు కలిగి జీవిస్తున్న వారి జీవితాలలో ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. తన ప్రజల ఎడల ఆయన కనికరముతోనూ జాలితోనూ వారు ఎన్ని ఆటంకపరుస్తూ ఉన్నా, లేకపోతే దేవునికి వ్యతిరేకమైన పనుల ద్వారా, కార్యముల ద్వారా వారు అవమాన స్థితిలో జీవిస్తున్నప్పటికీ కూడా ఆయన ప్రేమ కలిగిన వాడు, జాలి కలిగిన వాడు గనక వారు చేసిన తప్పిదములన్నీ కూడా ఆయన మర్చిపోయి, ఒకవేళ చేసింది ఏదో చేశారు, వారికి నేను మేలు చేయాలని ఉద్దేశిస్తూ ఉన్నాను, వారికి మేలు చేయాలని నేను ఆశపడుతున్నాను, వారిని బలపరచడానికి కారణం ఏంటంటే వారికి సమృద్ధైన మేలుతోనే నింపుతాను. ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ రాత్రి ఆయన దాచి ఉంచిన ఆ గొప్ప మేలు దూరాన సమీపాన ఆలకిస్తున్న ప్రతి ఒక్కరికి నా దేవుడు అనుగ్రహించునుగాక, దయచేయునుగాక. మీ ఆశలు కోరికలు నా దేవుడు తీర్చివేయునుగాక, అడ్డుగోడలు తొలగించివేయునుగాక, సకల విధమైన మేలు అనుభవించుదురుగాక. ఏ మేలు పొందలేక బాధపడుతూ ఇబ్బంది పడుతున్నామో ఈ రాత్రి ఆ మేలన్నీ కూడా నా దేవుడు దయచేయునుగాక. కొదువ లేనట్టుగా, కొరత లేనట్టుగా, నీకు కొదువ రాని రీతిగా ఆయన మేలు చేయబోతున్నాడు. కొరత లేనంత మేలు చేయబోతున్నాడు ఆయన. నువ్వు ఏదైతే కోరుకుంటావో, ఏదైతే ఆశపడతావో, దేవుడు నా జీవితంలో ఎందుకు మేలు చేయట్లేదు, దేవుడు నా కుటుంబానికి ఎందుకు మేలు చేయట్లేదు, నా వ్యాపారంలో ఎందుకు మేలు జరగట్లేదు, నా ఉద్యోగంలో ఎందుకు మేలు జరగట్లేదు, నా చదువుల విషయంలో ఎందుకు నాకు మేలు జరగట్లేదు, నా యవ్వన జీవితంలో లేక నేను నడిపించబడుతున్న మార్గాలలో ఎందుకని మేలు చేయట్లేదు, ఎందుకని జరగట్లేదు, దాని కారణాలు ఏంటి, ఏమట్టుగా ఉన్నాయి? మేలు పొందని స్థితిలో ఒకవేళ ఈ రాత్రి ఉన్నట్లయితే, మేలు అనుభవించలేని స్థితిలో ఈ రాత్రి ఉన్నట్లయితే, సర్వశక్తి కలిగిన దేవుడు అంటాడు, నీకు మేలు చెయ్యవలనని నిన్ను బలపరచునుగాక. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. నిన్ను బలపరచునుగాక, నిన్ను స్థిరపరచునుగాక, నిన్ను లేవనెత్తునుగాక, బలహీనతల మధ్యలో ధైర్యపరచునుగాక, కృంగిన సమయాలలో బలమునిచ్చునుగాక. ఆ బలము ద్వారా ఆయన అనుగ్రహించబడిన మేలు పొందుకొని ఆశీర్వాదకరమైన మార్గాలలో నా దేవుడు మిమ్మల్ని అందరినీ నడిపించునుగాక. సంతోషంగా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. చాలామంది మేలు కావాలి. ఏం కావాలి? చెప్పాలి ఏం కావాలి? ఇక లోకముల గురించి మనం ఆలోచిస్తే, లోకములో పరిస్థితుల గురించి మనం చూస్తూ ఉంటే, వారు మేలు అనుభవించడానికి ఎన్ని యాత్రలు చేస్తారో, వారు ఆశీర్వదింపబడటానికి సుదూర ప్రయాణాలు చేస్తూనే ఉంటారు. అక్కడికి వెళ్తే అది జరుగుతుంది, ఇదిగో ఇక్కడికి వెళితే ఇది జరుగుతుంది, పలానా చోటుకి వెళితే నీ కుటుంబానికి మేలు జరుగుతుంది, పలానా గ్రామానికి, పలానా పట్టణానికి, ఇదిగో పలానా చోటుకి నువ్వు వెళితే నీకు శాపం పోయి మేలు వస్తుంది. నువ్వు ఇబ్బందికరంగా ఉన్నావే, పలానా స్థితిలోనికి నువ్వు వెళ్ళాలని. కానీ సర్వశక్తి కలిగిన దేవుని యొద్దకు నువ్వు రాగలిగితే ఆయన దాచి ఉంచిన మేలన్నీ నీకు, నీ కుటుంబానికి దయచేయునుగాక, అనుగ్రహించునుగాక, నింపబడుదురుగాక. ఈ రాత్రి సకల విధమైన అనుగ్రహించే మేలన్నిటి ద్వారా మీరు తృప్తి పొంది ఆశీర్వాదకరముగా మీరు తిరిగి వెళ్ళుదురుగాక. చెప్పాలి హల్లెలూయా. మనలో, మన జీవితంలో ఎందుకు మేలు జరగట్లేదు? ఏ రోజున ఆలోచించారా? ఏ రోజున ప్రశ్న వేసుకున్నారా? బహుశా ఇంత భక్తి చేస్తున్నాం, ఇంతగా నడిపించబడుతున్నాం,
ఇంతగా విశ్వాస జీవితంలో నడిపించబడుతూ ఉన్నావు, ఏదో ఒక విషయంలో, ఏదో ఒక పరిస్థితుల మధ్యలో కొన్ని సందర్భాలలో ఆలోచనలు పడిపోతూనే ఉంటావు. ఎందుకు జరగట్లే ఈ కార్యం? ఈ మేలు ఎందుకని జరగట్లేదు? ఎక్కడ అడ్డుగా కనబడుతుంది? లేక దేవుడికి వ్యతిరేకమైన పర్యటన చేసామా? ఎందుకు ఆ మేలు పొందలేకపోతున్నావు? ఆ మేలు ఎందుకని మరి కానీ ఇవ్వలేకపోతున్నాడు? ఒకవేళ ఇచ్చింది ఇచ్చినట్లుగానే మరుగుపరచబడుతున్నాయా? 2-3 విషయాలు నేను త్వరగా చెప్పి ముగిస్తాను. ఒకసారి సంతోషంగా హల్లెలూయా అనండి, ఉజ్జీవంగా చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ద్వారా మేలు పొందుతున్నాము అన్న వాళ్ళందరూ మీ 2 చేతులు పైకెత్తి హల్లెలూయా అని చెప్దామా? సంతోషంగా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. మాకొద్దు, మాకున్నాయి అన్న వాళ్ళు కూడా చెప్పండి ఒకసారి. వద్దనే వాళ్ళు ఎవ్వరు ఉండరు. ఫ్రీగా వస్తే ఎన్నైనా కావాలా? ఇక దాచుకోవడానికి దోచుకోవడానికి బీరువాలు స్థలాలు సరిపోదేమో బహుశా. దేవుడిచ్చే ఆశీర్వాదం అన్ని గొప్పవి, దేవుడిచ్చే ఐశ్వర్య ఘనతలు, ఆ దీవెనలు, ఆ మేళ్ళు చాలా గొప్పవి. ఎందుకు మేలు జరగట్లేదు? ఆ మేలు జరగకపోవడానికి కారణాలు ఏమై ఉన్నాయి? ఆ మేలు పొందుకోలేకపోవడానికి ఎక్కడ, ఏ విషయంలో మనం పడిపోయాం? ఏ విషయంలో వెనకంజ వేసాం? ఆ మేలు పొందుకోకపోవడానికి ఏ అడ్డుకోడలుగా ఉన్నాయి? అది కుటుంబ పరంగా అయినా, ఆత్మీయ జీవితంలోనైనా, విశ్వాస ప్రయాణంలోనైనా, ఏ స్థితిలో అయినా కావచ్చు, ఏ పరిస్థితుల్లో అయినా కావచ్చు. అది ఎక్కడ కుంటుపడిపోయిందో, లేక ఎక్కడ ఆ మేలు ఆగిపోయిందో ఒక్కసారి మనము ఆగి ఆలోచిస్తే ఆ కార్యములన్నీ కూడా ఆయన పోగొట్టి విస్తారమైన మేలుతో నా దేవుడు నింపునుగాక. ఆమేన్. చూడండి, ఇర్మియా ప్రవచన గ్రంథాలలో, ఇర్మియా గ్రంథంలో 32వ అధ్యాయంలో రాయబడిన మాట. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 39వ వాక్యం. వారికిని వారి కుమారులకును మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడునట్లు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును, దేవునికి స్తోత్రము కలుగునుగాక. బిగ్గరగా చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు మేలు జరగట్లేదు అనంటే మనలో ఏక హృదయము లేదట. ఏక హృదయము లేకపోవటం వల్ల మేలు జరగట్లా. ఏక హృదయము పొందుకోకపోవటం వలన వారి జీవితంలో మేలు జరగట్లా. దేవుడు వారితో మాట్లాడుతున్నాడు, మీరు అధైర్య పడకండి. ఒకవేళ మీరు తప్పిదములు చేశారేమో, ఆయనకు వ్యతిరేకమైన కార్యాలు నడిపించబడ్డారు, ఆయనకు అవమానకరమైన పరిస్థితుల మధ్యలో నడిపించబడ్డారు. వారు ఎన్ని చేసినా, ఎన్ని ఆపదలు లేకపోతే, ఎంతగా నడిపించబడుతున్నా ఆయన జాలి కలిగిన దేవుడు, కనికరము కలిగిన దేవుడు కనుక ఆయన అంటాడు, వారికి మేలు కలుగునట్లుగా నేను వారికి ఏక హృదయాన్ని కలుగు చేస్తాను. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ రాత్రి మనకేం కావాలి? చెప్పాలి, ఏం కావాలి? ఏక హృదయము కావాలి. అంటే ఐక్యత కావాలి. ఏక హృదయం లేకపోతే అక్కడ మేలు జరగదు. ఐక్యత లేకపోతే అక్కడ మేలు అనుభవించలేము. ఏక మనస్సు, ఏక మార్గం, ఏక హృదయం మనం ఎప్పుడైతే కలిగితామో, ఎప్పుడైతే పొందుకుంటామో అక్కడ మేలు అనుభవిస్తూనే ఉంటాం. వీరితో దేవుడు అంటాడు, ఒకప్పుడు మీరు లేరు కదా, ఒకప్పుడు మీరు ఆ స్థితిని పోగొట్టుకున్నారు కదా, అయినా నేను చాలగలిగిన దేవుడిని కనుక నేను మీ మీద కనికరిస్తున్నాను కనుక మీకు ఏక హృదయాన్ని కలుగు చేసి మీకు మేలు చేయుదును.
దేవుని స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి ఏక హృదయాన్ని, ఐక్యతను కలుగు చేసి దేవుడు అనుగ్రహించే మేలు పొందుదురుగాక. చెప్దాం, ఆమేన్ చెప్దామా? చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. ఏక హృదయం, ఏక మనస్సు లేక ఐక్యత చాలా ప్రాముఖ్యమైనది. ఐక్యత లేకపోతే సాతానుడు ప్రవేశిస్తాడు. ఐక్యత లేకపోతే సమాధానం ఉండదు. అక్కడ ఈరోజు మన ఎడల ఆయన చూపిస్తున్న జాలి, కనికరం ఏంటంటే మీకు ఏక హృదయము కావాలి. చూడండి, కుటుంబాల్లో మనం గమనిస్తే భార్య భర్తల మధ్యలో, తల్లిదండ్రుల పిల్లల మధ్యలో ఈ ఐక్యత చాలా కొద్దుగా కనబడుతుంది, చాలా కొరతగా కనబడుతుంది. ఈ ఐక్యత చాలా భిన్నంగా కనబడుతుంది. వాక్యం సెలవిస్తుంది, మీలో ఏక హృదయము కలిగి ఉంటే, ఏక మనస్సు కలిగి ఉంటే, ఐక్యత కలిగి ఉంటే తప్పనిసరిగా దేవుడు మేలు చేయునుగాక. బిగ్గరగా చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు మేలు జరగట్లేదు? ఒకసారి ఆగి ఆలోచిస్తే ఐక్యత లేకపోవడం వల్ల కుటుంబాల్లో కానివ్వండి, ఆత్మీయ జీవితంలో కానివ్వండి, విశ్వాస ప్రయాణంలో కానివ్వండి, దేవుని ఎరిగిన ప్రజలమై ఉండి సహోదరుల ఐక్యత కలిగి మనం జీవించాలి. ఏక హృదయముతో ఏక మార్గములో మనం నడిపించగలగలిగితే ఆ నడిపింపులో ఉన్న ఆశీర్వాదాన్ని, ఆ నడిపింపులో ఉన్న దీవెనలను, ఆ ఏక మనస్సు, ఏక హృదయాన్ని మనం పొందుకుంటే తప్పనిసరిగా మన పితరులకు అనుగ్రహించిన ఆ మేళ్ళు, ఆశీర్వాదాలు ఈ రాత్రి మాటలు వింటూ ఐక్యతగా నడిపించబడాలని ఉద్దేశించిన వారందరి ఎడల ఆయన సమృద్ధైన మేలుతో నింపునుగాక. చూడండి, అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయంలో, అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 32వ వాక్యం చదవండి. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు విశ్వసించిన వారు అందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉన్నారు. ఎవడును తలకు కలిగిన వాటిలో ఏది కూడా తనదని అనుకోలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా సమృద్ధిగా ఉండెను. ఏది కొదువలేదు, ఏది కొరత లేదు. వారి కలిగిన ఏక హృదయమును బట్టి వారికి ఏ కొదువ లేకుండా సమిష్టిగా ఉన్నారట. వారు చేస్తున్న పనులలో, వారు చేస్తున్న వ్యాపారములో, వారు నడిపించబడుతున్న మార్గాలలో, అది కుటుంబ పరంగా అయినా ఆత్మీయ జీవితంలోనైనా వారి కలిగిన ఐక్యతను బట్టి, వారి కలిగిన ఏకాత్మను బట్టి, వారిలో ఏ కొదువ లేకుండా, ఏ కొరత లేకుండా ప్రతి ఒక్కరికి కావలసిన మేలు, కావలసిన సమిష్టిని వారికి సమృద్ధిగా పొందుకున్నట్లుగా వాక్యం సెలవిస్తూ ఉంది. రాత్రి నా దేవుని ప్రజలారా, దేవుని ద్వారా మనం మేలు పొందాలి. ఆ మేలు ఎవరు అనుగ్రహించబడుతుంది, ఎవరు పొందుకుంటారు అంటే నీలో ఐక్యత కనబడునుగాక, నీ కుటుంబంలో ఐక్యత ఉండునుగాక, నీ ఆత్మీయ జీవితంలో ఐక్యత ఉండునుగాక. అది దైవ సంబంధమైన చిత్తానుసారమైన నడిపింపుతో, ఐక్యతతో, ఏక హృదయముతోనూ నడిపింపబడగలిగితే దేవుడిచ్చే మేలును పొందుదువుగాక. చెప్పాలి హల్లెలూయా. కొందరు ఐక్యంగా ఉంటారు. ఎక్కడ ఉంటారు? పాపం చేయటానికి. కొందరు సహవాసం ఐక్యంగా ఉంటారు. ఎక్కడ? దొంగతనాలు చేయడానికి. సామెతల గ్రంథంలో ఉంది కదా, ఆ 2వ అధ్యాయము 1వ అధ్యాయం అనుకుంటారు. మనందరిది ఒకే సంచి. ఏ సంచి అంటే వీళ్ళందరిది సంచులు తెచ్చుకున్నారా? ఏ సంచి అంట? ఎందుకు వారందరిది ఒకే సంచి?
వారికి ఏక హృదయం ఏంటి? నరహత్య చేయటానికి, దొంగతనం చేయటానికి, పాపం చేయటానికి, లోక సంబంధమైన కార్యాలు అనుభవించడానికి వారందరూ ఏకముగా కూడుకొని, ఇదిగో మనందరిది ఒకటే, మనందరం ఏకముగా కూడుకోవాలి, మనందరిది ఒకే సంచి పలానా పని చేయటానికి. అలా కాదు, అలా కాదు. నువ్వు ఏకముగా ఉండాలి, ఏక హృదయాన్ని పొందుకోవాలి. ఐక్యతతో నువ్వు జీవిస్తే అది నీ కుటుంబమైనా నీ ఆత్మీయ జీవితమైనా ఏ మేలు కొదువ లేకుండా నా దేవుడు దయచేయునుగాక. గట్టిగా చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. మరి రోజున ప్రతి ఇంటిలో భార్యాభర్తల మధ్యలో ఐక్యంగా ఉండాలి, తల్లిదండ్రులు పిల్లల మధ్యలో ఐక్యంగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో మీరు చూస్తే ఒకరి మధ్యలో ఒకరికి ప్రేమ, అనురాగాల ఐక్యత ఉండదు. తల్లిదండ్రులు పిల్లల మధ్యలో ఐక్యత కనబడదు. ఎవరిష్టం వారిదే, ఎవరి నడిపింపు వారిదే, ఎవరి ఆలోచనలు వారివే, ఎవరి ఇష్టానుసారముగా వారు జీవిస్తూనే ఉంటారు. మరి ఆ కుటుంబం ఎలా ఉంటుంది? ఆ కుటుంబంలో ఏ మేలు జరుగుతుంది? ఆ జీవితంలో ఏ ఆశీర్వాదాలు కుమ్మరింపబడతాయి? అలా ఉన్నత కాలం ఆ కుటుంబానికి శాపమే కానీ మేలు పొరపాటును అనుభవించలేరు. అలా ఉన్నత కాలం ఆ కుటుంబంలో నెమ్మది, సమాధానం ఉండదు. సమాధానము, నెమ్మది, ఐక్యత కలిగి ఉండాలంటే ఆ కుటుంబంలో, ఆ గుడారములో, ఆత్మీయ జీవితంలో ఐక్యత ఉండునుగాక, ఏక హృదయాన్ని కలుగు చేయునుగాక, ఏక మనస్సును ప్రభు పుట్టించునుగాక. బిగ్గరగా చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. ఒక రోజున ఒక ఆయన నా దగ్గరికి వచ్చాడు. అన్నయ్య, ఏదైనా సమస్య వస్తే భార్య భర్తలు ఇద్దరు వచ్చి చెప్పాలిగా. అవునంటారు. ఇక అయ్యగారు వచ్చారు. అన్నయ్య, చాలా దినముల నుండి ఏదో మా కుటుంబంలో సమస్య వస్తుంది. ఆ సమస్య వలన సమాధానం ఉండట్లే. ఆ సమస్య వలన దేవుని మేలు అనుభవించలేకపోతున్నాం. ఏదో వెళ్తున్నాం, వస్తున్నాం, ఏదో చేస్తున్నాం, ఆ చేసేదానికి కూడా ప్రతిఫలం ఉండట్లా. సరే, అయ్యగారు వచ్చి చెప్పెళ్ళాడు. ఒక అరగంటకి అమ్మగారు వచ్చారు. అక్కడే అర్థమైపోవాలి మీకు ఎవరు వచ్చారు. అరగంట తర్వాత ఎవరు వచ్చారు? అమ్మగారు వచ్చారు. అన్నయ్య, ఏదో సమస్య ఉందనయ్యా, మేలు జరగట్లేదు. నేను అనుకున్నాను అప్పుడే, వీళ్ళిద్దరు కలిసి వస్తే బాగుండేది. ఒకరి తర్వాత ఇద్దరు ఒకే ఇంట్లో ఉన్నారు కదా, ఒకే కుటుంబస్తులు కదా, భార్య భర్తలు కదా, తల్లిదండ్రులు కదా, మరి సమస్య వాళ్ళ ఇద్దరి మధ్యలోనే ఉంది కదా. నాకు బహుశా అప్పుడు పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేశాడు, అసలు మొదట వీళ్ళకి ఐక్యత లేదు, మొదట వీరికి ఏక హృదయం లేదు, మొదట వీరికి చక్కల ఆలోచన లేదు. బహుశా అందుకే ఈ రోగాలు, ఈ సమస్యలు, ఈ ఆటంకాలు, ఈ ఇబ్బందికరమైన వాతావరణాలన్నీ. నేను ఆమెను అలాగే కూర్చోబెట్టి అంకుల్కి ఫోన్ చేసి పిలిపించా. ఎవరిని? ఆయన వచ్చాడు. అయ్యో, మా భార్య వచ్చేసింది. వచ్చింది వచ్చేసింది. ఇద్దరు కూర్చోబెట్టి చక్కగా పలకరించి మాట్లాడి వారికి ఉన్న సమస్యలన్నీ తెలుసుకొని, మీరు ఇలా ఉండాలి, మీరు ఇలా జీవించాలి, ఇలా ఉంటే కదా నీ జీవితంలో మేలు జరిగేది, ఇలా ఉంటే కదా నీకు ఆశీర్వాదాలు కుమ్మరించేది అని ఆ దినాన ప్రార్థన చేసి పంపిస్తే మీరు నమ్మరండి, ఆ కుటుంబంలో నాటి నుండి ఆయన మేలు చెయ్యకుండా మానలేదు. కొట్టు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిది కూడా మేలే. ఎన్నో మేలు పొందారు, ఎన్నో ఆశీర్వాదాలు పొందారు, ఎన్నో ఐశ్వర్య ఘనతలు పొందుకున్నారు. ఏక హృదయం లేకపోవడం వల్ల, ఐక్యత లేకపోవడం వల్ల, ఆ ఐక్యత ఎక్కడ ఉంటుందో, ఐక్యత ఎక్కడ జీవిస్తామో అక్కడ ఆయన ఇచ్చే మేలు పొందుకొని ఆశీర్వాదకరముగా వెళ్ళుదుముగాక. చూడండి 133వ కీర్తనలో మొదటి మాట చదవండి ఒకసారి. చదవండి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి
అహరోను గడ్డము మీదుగా కారి అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉన్నది. సియోను కొండల మీద దిగివచ్చు హెర్మోను మంచు వలె ఉన్నది. ఆశీర్వాదము, శాశ్వత జీవము అచ్చట ఉన్నది. హల్లెలూయా. ఎక్కడున్నది అది ఆశీర్వాదం, శాశ్వత జీవం? ఆ పరిమళ తైలం ఎక్కడున్నది? ఐక్యత ఎక్కడ ఉంటుందో ఆశీర్వాదం, శాశ్వత జీవం అక్కడ ఉంటుంది. ఐక్యత ఎక్కడ ఉంటుందో అక్కడ మేలు అనుభవించుదురుగాక. ఐక్యత ఎక్కడ ఉంటుందో అక్కడ విస్తారమైన దీవెనలు మీకు, మీ కుటుంబానికి అనుగ్రహించునుగాక. చెప్పాలి హల్లెలూయా. నువ్వు ఐక్యతగా ఉంటే, ఐక్యతగా ప్రార్థన చేస్తే, ఐక్యతతో సహవాసానికి వెళితే, కుటుంబం అంతా కలిసి ఐక్యతతో పాలు పొందితే, ఆ ఐక్యతలో ఏ శత్రువు రాకుండా, ఏ ఆపద రాకుండా, ఏ కీడు రాకుండా, ఐక్యతలో ఆ జయాన్ని, ఆ ఆశీర్వాదాన్ని, ఆ శాశ్వత జీవాన్ని, ఐశ్వర్య ఘనతలను మీరు నిశ్చయముగా అనుభవించుదురుగాక. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అబ్రహాము లోతు చరిత్ర మనకు తెలుసు. అబ్రహాము లోతు కలిసి ఉన్నంత దినములు, కలిసి ఉన్నంత కాలం ఎంతో విస్తారమైన దీవెనలు, పట్టజాలని ఆశీర్వాదం, భూమి పట్టనంత, స్థలాలు పట్టనంతగా ప్రభులేరు ఆశీర్వదింపబడ్డారు. వారు ఐక్యతగా ఒకరినొకరు అర్థం చేసుకొని వారి నడిపింపులో ఏక మనసు కలిగిన వారై, ఏక తాత్పర్యం, ఏక నడిపింపు గల వారై ఐక్యతతో వారు జీవించినంత కాలం చాలా ఆశీర్వాదకరంగా ఉన్నారు, చాలా దీవెనకరంగా ఉన్నారు. ఎప్పుడైతే అబ్రహాము లోతు వేరైపోయారో, లోతు బాగుపడ్డా? పచ్చదనాన్ని చూసి సుదూర ప్రాంతాన్ని చూసి అది బాగుందిలే, అక్కడికి వెళ్తే నాకు క్షేమము, అక్కడికి వెళ్తే నాకు సమాధానం, అక్కడికి వెళ్తే నా కుటుంబం బాగుంటుంది, నా పిల్లలు బాగుంటారు. ఈ ఐక్యతను విడిచిపెట్టి ఎప్పుడైతే వెళ్ళాడో ఇక తన చరిత్ర చాలా భిన్నంగా రాయబడింది. నా దేవుని ప్రజలారా, ఎంత ఐక్యత కలిగి, ఏక హృదయముతో ఐక్యత కలిగి, ఆ ఐక్యతతో కుటుంబమైన, ఆత్మీయ జీవితమైన మా నడిపించబడగలిగే ప్రయత్నాలు చేస్తే అక్కడ దేవుని మేలు ఉండునుగాక. చెప్పాలి ఏముంటుంది అక్కడ? మేలు అనుభవించుదురుగాక. హల్లెలూయా. మేలు రాకపోవడానికి కారణాలు ఏంటి? ఐక్యత లేకపోవడం. మేలు పొందకపోవడానికి కారణం ఏంటి? ఏక హృదయం, ఐక్యత లేకపోవడం. ఆత్మీయ జీవితంలో, కుటుంబ పరంగా నువ్వు ఎంతగా విశ్వాస జీవితంలో నడిపించబడుతూ ఐక్యతతో నువ్వు వెళతావో అక్కడ సమాధానకర్తకు దేవుడు సకల విధమైన మేలు నీకు, నీ కుటుంబానికి దయచేయునుగాక. మీరు అనుభవించుదురుగాక, ఆశీర్వదింపబడుదురుగాక. బిగ్గరగా చెప్పాలి ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మరొక అనుభవాన్ని ఈ రాత్రి మీకు నేను గుర్తు చేస్తాను. ఇర్మియా ప్రవచన గ్రంథంలో 5వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయంలో 25వ వాక్యాన్ని చదవండి. మీకు మేలు కలుగకుండుటకు. చెప్పండి ఏం కారణం అంట? కుర్చీలు కూర్చున్న వాళ్ళు ఏంటి కారణం ఏంటి? చెప్పాలి. ఈ రోజున ఎందుకు మేలు కలగట్లేదు? మేలు ఎందుకని మనం పొందలేకపోతున్నాం? లోకములో అనుభవించే మేలు వేరు, మనుషుల ద్వారా వచ్చే ఆ మేలు వేరు. అది అంతలో కనబడి అంతలోనే మాయమైపోయేది. మరి దేవుని ఎరిగిన ప్రజలమయ్యుండి కూడా, ఒక క్రైస్తవుడిగా మార్చబడిన వ్యక్తివయ్యుండి కూడా, ఒక ఆత్మీయ జీవితంలో నడిపించబడుతూ ఉన్న, విశ్వాస జీవితంలో నడిపించబడుతున్న వ్యక్తుల జీవితాలలో ఏంటి కారణం? ఎందుకు మేలు జరగట్లేదు?
మేలు పొందకపోవడానికి కారణాలు ఏమై ఉన్నాయి అంటే నీ పాపమే కారణం. ఏం కారణం అంట? చెప్పాలి. ఏంటి కారణం? నరహత్య చేయడమో, వ్యభిచరించడమో, రకరకాల కాదవి. మేలు పొందకపోవడానికి కారణం పాపమే. ఏంటి ఆ పాపం? ఆ పాపం వల్ల వచ్చే ఆ శాపం ఏంటి? చాలామంది ఆలోచిస్తూ, ఏంటి మనం ఇట్లా ఉన్నా, ఇలా చేస్తున్నా, ఇలా నడిపించబడుతూ ఉన్నా, ఇంత కష్టపడుతూ ఉన్నా, ఇంత ప్రయాసపడుతూ ఉన్నా, మేలు అక్కడ తాగిపోయిందేంటి? మేలు అక్కడితో ముగించేసిందేంటి? ధరికి రావట్లేదు, తల మీదకి రావట్లేదు, కుటుంబం మీదకి రావట్లేదు, పిల్లల మీదకి రావట్లేదు. ఇదే ఆలోచన ఉంటుంది. రాత్రి మగళ్ళు ఇదే ఆలోచిస్తారు. కానీ అసలు ఎందుకు మేలు జరగట్లేదు, దానికి కారణం ఏమైందో ఏ రోజున ఆలోచించామా? దానికి కారణం, దానికి మూలం ఎక్కడుందో, ఎందుకు ఆగిపోయిందో ఏ రోజున ఆలోచించామా? ఈ రాత్రి నీవు తప్పనిసరిగా ఆలోచించి వాటిని నువ్వు విడిపింపగలిగితే, వాటిని నువ్వు దూరం చేసుకోగలిగితే, వాటిలో నుండి నువ్వు ప్రత్యేకంగా నడిపించబడగలిగితే, వాటికి నువ్వు దూరంగా పారిపోతే, వాటిలో విడుదల పొంది దేవునికి సమీపంగా నువ్వు రాగలిగితే, ఆయన నిత్య మేలు నీవు అనుభవించుదుగాక. చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. పాపమే కారణం, ఆజ్ఞ అతిక్రమమే పాపం అది. ఇక ఆది కాండానికి మనం వస్తే, దేవుడు ఆదామవ్వలని ఒక తోటను వేసి శుభ్రంగా, సుఖంగా, సౌఖ్యంగా, సంతోషంగా ఉండండి అన్ని షరతులు చెప్పాడు, అన్ని ఆశీర్వాదాలు ఇచ్చేసి వెళ్ళాడు. కానీ ఆజ్ఞ అతిక్రమమే. ఏంటి? ఆజ్ఞ అతిక్రమం. చెప్పిన మాటకు లోబడల, దేవునికి వ్యతిరేకమైన పని, వ్యతిరేకమైన ఆలోచన. ఎప్పుడైతే వారు వ్యతిరేకంగా చేశారో అప్పటి వరకు ఉదయ సంధ్య వేళలో దేవుడితో మాట్లాడేవారు, ముఖాముఖిగా మాట్లాడుకునేవారు, చక్కగా ఏదైనా తోటలో తిరిగేవారు, ఫలాలన్నీ తినేవారు, శుభ్రంగా, సంతోషంగా, సుఖంగా ఉండేవారు. ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమించారో, పాపము చేశారో, ఆ పాపం వలన తోటల నుండి వెలివేయబడ్డారు, త్రోసివేయబడ్డారు. ఇక వారు వచ్చినప్పటి నుంచి కష్టం, భూఫలాలు, వారు కష్టపడాలి, వారు స్వేచ్ఛము చేయాలి. ఆ పంటని వారు ఈరోజు మన చెమట పట్టడం, ఇసురుకోవడం అంత కారణం ఎవరు? మమ్మల్ని అడగబాకండి, వాళ్ళు అడగండి ఎక్కడ ఉన్నారు. ఈ కష్టం, ఈ ప్రయాస, ఆ రోజు సంతోషంగా ఉంటే, ఆ రోజు దేవుని మాట వినింటే బాగుండేది, దేవుని ఆలోచన ప్రకారం వెళ్ళింటే బాగుండేది, దేవుని నడిపింపులో వారు వెళ్ళింటే బాగుండేది. ఆజ్ఞ అతిక్రమించి పాపం చేశారు గనక ఆ పాపం వలన వారికి వచ్చేది చాలా ఘోరమైన పరిస్థితి. ఈరోజు నా దేవుని ప్రజలారా, ఏది పాపమో ఈ రాత్రి వాటిలో నుంచి విడుదల పొందుదురుగాక. ఏది వ్యతిరేకమైన, దేవునికి వ్యతిరేకమైన పనేంటో వాటిలో నుంచి విడిపింపబడుదురుగాక. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. యెహోషువ గ్రంథంలో మాట చదవండి, 24వ అధ్యాయం 20వ వాక్యం చూడండి. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 20వ వాక్యం. మీరు యెహోవాను విసర్జించి అన్య దేవతలను సేవించిన ఎడల ఆయన మీకు మేలు చెయ్యువాడనైనను మనస్సు తిప్పుకొని ఏం చేస్తాడు ఆయన? మీరు అన్య దేవతల వైపు మనసు పెడితే, మీరు యెహోవాను విసర్జిస్తే ఆయన చేసే మేలు చేయడు, మనస్సు త్రిప్పుకుంటాడు. జాగ్రత్త, చేసే మేలు చేయడు, ఆయన మనస్సు త్రిప్పేసుకుంటాడు. ఈ రోజున మేలు పొందకపోవడానికి కారణం కొన్ని పాపాలు ఉంటాయి, కొన్ని దేవునికి వ్యతిరేకమైన పనులు కనబడతాయి,
కొన్ని ఆయనకి ఇష్టము లేనివన్నీ కనబడతాయి. అది మన ఆత్మీయ జీవితంలోనైనా, మన విశ్వాస ప్రయాణంలోనైనా, మన కుటుంబ పరిస్థితుల్లోనైనా ఈ రాత్రి వాటన్నిటిని మీరు తీసివేసుకోగలిగితే ఆయన ఇచ్చే మేలు మీరు అనుభవించుదురుగాక. చెప్పాలి హల్లెలూయా. ఆయన ఇచ్చే మీరు పొందుదురుగాక. హల్లెలూయా. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆజ్ఞల ప్రకారం నడిపించబడాలి. ఆయన మాటలు అనుసరించి జీవించాలి. ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు అని విశ్వసించి నమ్మాలి. యెహోవాను విసర్జించకూడదు. ఆయన గొప్పవాడు, అధిక శక్తి కలిగిన దేవుడు. ఆయన పరిశుద్ధుడు, ఏ పాపము లేనివాడు ఆయన, ఏ పాపము చెయ్యనివాడు ఆయన. లోకానికి సవాలు విసిరాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా రుజువు చేయగలరా? పరిశుద్ధమైన నామం, పవిత్రమైన నామం, పాపాన్ని కడిగే నామం, శాపాన్ని తొలగించే యేసు నామం. నా దేవుని ప్రజలారా, ఎక్కడో పాపం వెంటాడుతూనే ఉంది. దీవించబడనివ్వకుండా ఎన్నో ఆటంకాలు వస్తున్నాయి. కుటుంబాల్లో సమాధానము లేకుండా చేసేస్తుంది, కుటుంబంలో నెమ్మది లేకుండా చేసేస్తుంది, పిల్లల మధ్యలో సమాధానము లేకుండా చేసేస్తుంది. ఒకవేళ అది పాప సంబంధమైన కార్యాలేమో ఆలోచించాలి, పాప సంబంధమైన తలంపులేమో ఆలోచించాలి, పాప సంబంధమైన నడవడికేమో ఆలోచించాలి. ఈ రాత్రి పరిశుద్ధుడైన దేవుని ఎదుట ఆ పాపాన్ని కడిగి వేసుకోవాలి. ఎన్నెన్నో కారణాలు ఉంటాయి, మేలు పొందకపోవడానికి కారణాలు ఉంటాయి. కొన్ని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తుంది, ఆ కారణం ఏంటంటే నీ పాపమే కారణం. అది దేవుని ప్రజలారా, ప్రభు ద్వారా ఉన్నతమైన అనుభవాలు, ఉన్నతమైన మేలు, సర్వసత్యములోనికి నడిపించబడగలిగిన ఆ ఉన్నతమైన కృపచేత నింపబడడానికి సర్వశక్తి కలిగిన దేవుడు తన రక్తము ద్వారా సకల విధమైన పాపములను కడిగి పరిశుద్ధపరచునుగాక. చెప్పాలి, పరిశుద్ధపరచునుగాక. నీ పాపాలు క్షమింపబడునుగాక. నీ కుటుంబముల దరిద్రతను కొట్టివేయబడునుగాక. నీ శాపాన్ని కొట్టివేయబడునుగాక యేసు ప్రభు రక్తము వలన. మత్తయి సువార్తలో మీరు చదవండి, 9వ అధ్యాయం 6వ వాక్యంలో రాయబడిన మాట చదవండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 6వ వాక్యం. ఆయనను పాపములు క్షమించుటకును భూమి మీద మనుష్య కుమారునికి ఏం గలదట? మనుష్య కుమారునికి చెప్పాలి. ఎవరా మనుష్య కుమారుడు? నేను ప్రకటిస్తూ ఉన్న నజరేయుడైన యేసు. చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఎవరైనా మనుష్య కుమారునికి అధికారం వచ్చింది. మనుష్య కుమారునికి అధికారం ఇచ్చాడు. ఎవరు అధికారి? లోకములో మనం చూస్తాం, ఎవరో పాపాలు క్షమిస్తారని కాదు, పాపములను క్షమించువాడు ఒకే ఒక్కడు, ఆయన పేరు నజరేయుడైన, గట్టిగా చెప్పాలి, ఎవరైనా నజరేయుడైన యేసు. చెప్పండి అందరు, ఎవరైనా యేసు. హల్లెలూయా. మీ పాపాలు క్షమించదాయనే, పాపరోధ బ్రతుకుల నుంచి మార్చగలిగిన ఏకైక నామం అది. మనుష్య కుమారునికి అధికారం ఇచ్చాడు ఆయన అధికారాన్ని పొంది ఉన్నాడు. ఏ అధికారాన్ని పొందాడు? పాపముల నుంచి వారిని విడిపించడానికి. ఏ అధికారాన్ని పొందాడు? అనేక ప్రజలకు మేలు చేయటానికి. ఏ అధికారాన్ని పొందాడు? మరణములో నుండి జీవానికి దాటించగలిగిన వాడు, సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన. చప్పలు కొట్టి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఆయన యందు విశ్వసించాలి, ఆయన యందు నమ్మకం ఉంచాలి. సర్వ అధికారాన్ని ఇచ్చాడు. ఆయన ఎవరు? పాపములను క్షమించే దేవుడు.
చెప్పండి చెప్పండి, ఎవరైనా నీ పాపములను క్షమించేవాడాయన. ఎవరు? పరిశుద్ధుడు. చెప్పండి, ఎవరైనా పరిశుద్ధుడు, పాపము లేనివాడు, పాపము చెయ్యనివాడు. నాలో పాపం ఉందని మీరు ఎవరైనా రుజువుపరచగలుగుతారా అని లోకానికి సవాలు విసిరిన ఏకైక దేవుడు, ఏకైక నామం, ఆయన పేరు నజరేయుడైన యేసు. నీ శాపాన్ని కొట్టివేయగలిగిన వాడు ఆయన. దరిద్రతల నుండి పైకి లేవనెత్తగలిగిన వాడు ఆయన. నీ పాపములను క్షమించగలిగిన వాడు ఆయన. అక్కడికి వెళ్తే ఏదో పాపాలు క్షమించబడతాయి, ఇక్కడికి వెళ్తే పాపం అనే మూట కట్టుకొని వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి కాదు. యేసు రక్తము ఒక్కటే. చప్పలు కొట్టు గట్టిగా హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తము వలన నీ పాపాలు క్షమించబడతాయి. యేసు రక్తము వలన నీ శాపము కొట్టివేయబడుతుంది. యేసు రక్తము వలన, పరిశుద్ధుడైన యేసయ్య వలన నీకు పట్టిన దరిద్రత ఈ రాత్రి విడుదల పొందుదురుగాక. నీకు పట్టిన శాపము తొలగింపబడునుగాక. ఎందరెందరో జీవితాలలో, ఎందరెందరో కుటుంబాలలో యేసు ప్రభుని ఎరిగిన తర్వాత, సొంత రక్షకుడిగా స్వీకరించిన తర్వాత వారికి కలిగిన శాపం పోయింది, వారికి కలిగిన అపవిత్రతలు పోయాయి, వారికి కలిగిన దరిద్రతలు పోయాయి, వారికి కలిగిన శపించబడిన అలవాటులని పోయాయి. వీటన్నిటి గల కారణం ఏంటి? ఈ రోజున ప్రజలు మేలు పొందుతున్నారు. ఈ రోజున ప్రజలు దేవుని ద్వారా అనేకమైన మేలు అనుభవిస్తూనే ఉన్నారు. వాటి కారణాలేంటి? యేసు ప్రభు వారి పాపములను కడిగేను. గట్టిగా చెప్పాలి, ఏం చేశాడు ఆయన? చెప్పాలి చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. చదువుతున్న వాక్యాన్ని మరలా ఒకసారి చదవండి. ఆయనను పాపములను క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదు. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. యేసు ప్రభు ఒక్కడికే అధికారం. భూప్రపంచం అంతా భూతద్దం పెట్టి వెతికిన పాపాలను క్షమించేవాడు ఒక్కడైనా? చెప్పండి, ధైర్యంగా చెప్పండి. లేడు. పైకి మాత్రం ఏ చీమకు హాని చేయరు, లోపల పాపాలన్నీ అలాగే ఉంటాయి. భక్తులు అనబడుతూనే ఉంటాం, కానీ శాపము తొలగింపబడకపోవడే కారణాలేంటి? మనుష్య కుమారునికి అధికారం ఇచ్చాడు. శరీరధారిగా నా ప్రభు అయిన యేసు క్రీస్తు బ్రతికిన దినములలో, శరీరధారిగా ఉన్న దినములలో ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడు. ఆయన ఎన్నో మహత్తరమైన కార్యాలు చేశాడు. అనేక పాపాలను క్షమించాడు ఆయన. అనేకుల జీవితాల్లో గొప్ప కార్యాలు చేశాడు ఆయన. మరణములో నుండి జీవానికి దాటించాడు ఆయన. పాపము చేస్తున్నవారు పట్టబడితే ఆ పాపముల నుంచి విడుదల పొందినట్లుగా యేసు ప్రభు వాక్కుల ద్వారా దర్శించాడు. ఎందరో బాగుపడ్డారు, ఎందరో స్వస్థత పరచబడ్డారు, ఎన్నో పాపాల నుండి క్షమించబడ్డాయి. ఆయన చెప్పినది చెప్పినట్లుగా చేయగలిగిన సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు నేను ప్రకటిస్తూ ఉన్న నజరేయుడైన యేసు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను మరణించి పునరుద్ధానుడై లేచాడా? లేదా? లేచాడు. ఆయన చెప్పినది చెప్పినట్లుగా చేశాడు. ఆయన మాట శక్తివంతమైనది, బలమైనది. చనిపోయి మూడో దినమున లేస్తానన్నాడు. ఆయన చెప్పినట్లుగానే సమాధి బద్దలు కొట్టుకొని బయటికి వచ్చాడు. యేసు ప్రభు సమాధి చేయబడ్డారు. రాయిని దొర్లించారా? చదివారు కదా, రాయిని దొర్లించారు. రోమ సామ్రాజ్యం రాయికి ఏమి చేశారు? సమాధికి సీలేసారు. అయినా వారికి నమ్మకం కుదరలా. ఏం చేశారు? ఇద్దరు కావలి వారిని ఉంచారు. ఎందుకని వీళ్ళకి తెలుసు ఆయన ఇన్ని చేసిన వాడు, ఆయన ఎదుట మరణం ఒక లెక్కన.
ఒక ప్రేమ సామ్రాజ్యాన్ని స్థాపించిన వాడికి మరణ ప్రతి విశేషం కాదు. ఆయన చెప్పినట్లుగానే 3వ దినమున పునరుత్థానుడై నా ప్రభు అయిన యేసు క్రీస్తు తిరిగి వచ్చాడు. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ఈ రోజుకి నేను సమాధి చేయబడతాము, తిరిగి లేస్తాము అన్న వాళ్ళు ఏ ఒక్కడు కూడా సమాధి తెరచి బయటికి రాలేదు. నా పరిశుద్ధుడు, నేను ప్రకటిస్తున్న యేసయ్య పాపములను క్షమించువాడు. ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచి మహిమను ధరించుకొని అనేకులకు ప్రత్యక్షమై ధైర్యపరచి మనోనేత్రాలు వెలిగించి భయముల నుంచి వారిని తప్పించి సమాధానాన్ని కలుగు చేసి వారికి నెమ్మదిని కలుగు చేయుటకే ఆయన సజీవుడై మరలా తిరిగి ప్రత్యక్షమైన సజీవుడు. నేటి వరకు సజీవుడే ఆయన. హల్లెలూయా హల్లెలూయా. నీవు పిలిచిన వెంటనే పలికే దేవుడు నా దేవుడు. ఆమేన్. నీవు కృంగిన సమయాలలో నిన్ను లేవనెత్తగలిగిన వాడు ఆయన. హల్లెలూయా. నీవు బాధపడుతున్నప్పుడు ఆ బాధలు తొలగించడానికి నీ ప్రక్కన ఉండగలిగిన వాడు ఆయన. విశ్వసిస్తున్నారా? మేలు పొందకపోవడానికి కారణం ఏంటి? ఆ పాపాన్ని ఏం చేసుకోవాలి? ఈ రోజున ఏం చేసుకోవాలి? కడిగేసుకోవాలి. ఆ పాపాన్ని రాత్రి విడుదల పొందాలి. ఆ పాప సంబంధమైన ఆలోచనలన్నీ కూడా ఈ రాత్రి విడిపించుకోగలిగితే దేవునికి వ్యతిరేకమైన పనులన్నీ ఈ రాత్రి దేవుని సన్నిధిలో నీ ఒప్పుకొని వాటిని విడిపించబడగలిగితే ఈ సభలో నుండి నువ్వు తిరిగి వెళ్ళక మునిపే ఒక గొప్ప మేలు నీవు అనుభవించదువుగాక, గొప్ప మేలును పొందుదువుగాక, ఆయన దాచి ఉంచిన మేలును అనుభవించదుగాక, నీ కుటుంబం అనుభవించదురుగాక. కానీ విని ఎరగవని అద్భుత రీతిగా ప్రభు సహాయము చేయునుగాక. ఇది జరగదు అన్న వారి స్థితిలో నిశ్చయముగా ప్రభు జరిగించునుగాక. హల్లెలూయా. ఇది జరుగుతుందో ఈ మేలు అనుకుంటున్నావేమో. ఈ రాత్రానికి వ్యతిరేకమైన పనులని విడిచిపెట్టు, పాపాన్ని ఖండించు, పాపము చేయకుండా మానుకో. దేవునికి వ్యతిరేకమైన పనులన్నీ విడిచిపెట్టానే సన్నిధికి రా. నీ శాపము తొలగింపబడుతుంది. ఆయన రక్తం వల్ల పరిశుద్ధపరుస్తాడు. ఆయన రక్తం వలన నీ పాప రోత బ్రతుకులను మార్చి శుద్ధి చేసి ఒక మనిషిగా నిన్ను మారుస్తాడు ఆయన. ఆ సమయంలో నీకు కావలసిన మేలు నా దేవుడు నీకు నీ కుటుంబానికి దయచేయునుగాక. చెప్పాలి దయచేయునుగాక. హల్లెలూయా హల్లెలూయా. ఏ విడిచిపెట్టాలి ఈ రోజున? పాపములను విడిచిపెట్టుదుముగాక. ఆ పాపాలను క్షమించే వారెవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. ఆ పాపములను క్షమించువాడు యేసయ్య ఒక్కడే. ఆ విషయాన్ని ఆలోచిద్దాం. ఎందుకు మేలు జరగట్లేదు? నా కుటుంబంలో, నా ఆత్మీయ జీవితంలో, నా ప్రయాణములో ఏదైనా దేవునికి వ్యతిరేకమైన కార్యం ఉందా? ఈ ఆటంకం ఎందుకని తొలగింపబడట్లేదు? ఈ సమస్య ఎందుకని తీరట్లేదు? ఏదో ఒకటి అతిక్రమంగా కనబడుతుందేమో. ఈ రాత్రి వాటన్నిటిని తొలగించుకొని ప్రార్థన చేసుకోగలిగితే, ఈ రాత్రి వాటన్నిటి నుంచి విడుదల పొంది ప్రభు సన్నిధిలో ఒప్పుకోగలిగితే, నువ్వు ఎవరివైనా సరే జాలి కలిగిన దేవుడు, కనికరము కలిగిన దేవుడు నీ పాపములను క్షమించి ఆయన నీకు మేలు చేయునుగాక. కొట్టాలి, గట్టిగా చప్పలు కొట్టాలి. ఆయన నీకు మేలు చేయునుగాక. హల్లెలూయా. మరొక అనుభవాన్ని మీకు గుర్తు చేస్తాను. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 2వ వాక్యాన్ని చదవండి ఒకసారి. నీకు మేలు కలుగునట్లు ఎవరిని సన్మానించాలంట? నీ తండ్రిని, నీ తల్లిని సన్మానించాలి. ఏం కలుగునట్లు? మేలు కలుగునట్లు. యవన బిడ్డలారా,
మరి రాత్రి మీ తల్లిని మీ తండ్రిని మీరు సన్మానిస్తున్నారా అని ఒక సేవకునిగా నేను మిమ్మల్ని అడిగితే మీరు అవునంటారా కాదంటారా? ఏంది ఒక్కలే చెప్తున్నారు, మిగతా ఉన్నారా? చెప్పాలి, అవునంటారా కాదంటారా? దేవుని ద్వారా మేలు పొందాలి. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి. సన్మానించకపోతే మేలు కలగదు. ఇంకో మాట చదవండి, నిర్గమకాండంలో 21వ అధ్యాయం 17వ వాక్యం. నిర్గమకాండం 21వ అధ్యాయం 17వ వాక్యం చూడండి. తండ్రినైనను తల్లినైనను శపించువాడు నిశ్చయముగా ఏ శిక్షను అందుతాడట? చెప్పాలి, ఏ శిక్షను అందుతాడు? తండ్రిని తల్లిని తల్లిదండ్రులు ఏం చేయాలి? మనం సన్మానించాలి. మొండితనంగా ఉండకూడదు, లేక మూర్ఖంగా ఉండకూడదు. మూర్ఖపు స్వభావం, మొండితనం అనే స్వభావం శాపానికి దిగజారిపోతూనే ఉంటాం. తల్లిని తండ్రిని సన్మానించగలిగితే ఆయన మేలు చేస్తాడు. ఎందుకు ఈ రోజున ప్రజల జీవితాల్లో, యవనస్తుల జీవితాలలో లేక ఆత్మీయ జీవితాలలో ఆ మేలు అనుభవించకపోవడానికి కారణాలు ఏంటంటే తల్లిని తండ్రిని సన్మానించకపోవడమే ఒక ఎత్తు అయితే వారికి కలిగిన మొండితనం. ఆ మాట చదువుతారా? ద్వితీయోపదేశ కాండంలో 21వ అధ్యాయం 18వ వాక్యం చదవండి. ద్వితీయోపదేశ కాండం 21వ అధ్యాయం. ఒకని కుమారుడు ఎవరంట? ఎట్టివాడంట? ఎవరాడు? చెప్పాలి, ఎవరాడు? ఆడు మొండివాడై తిరుగబడి తండ్రి మాట గాని వినకయుండి వారు అతనిని శిక్షించిన విధేయుడు కాకపోతే అతని తల్లిదండ్రులు ఏం చేయాలి? వాణ్ణి ఊరి గవని యొద్దకి, పెద్దల యొద్దకు తీసుకొని పోయి, నా కుమారుడని వీడు ఎవరంట? మొండివాడై తిరగబడుతున్నాడు, నా మాట వినక తిండిపోతును త్రాగుబోతును ఆయనని ఊరి పెద్దలతో చెప్పండి. అప్పుడు ఊరి ప్రజలందరూ రాళ్ళతో కొట్టి సావుగొట్టాలా, బతికించాలా? ఇక అలా కొట్టాలంటే యవనస్తుల్ని ఇక మాటిల్లో రాళ్ళు సరిపోయేమో, రాళ్ళ కోసం వెతకలాడాలి మనం. ఈడు మండోడు, మొండితనం, ఆ లక్షణమే చాలా డిఫరెంట్గా వేలో కనబడుతుంది. మొండితనం వలన, మొండితనం ఉంటే మన జీవితంలో ఎప్పటికీ మేలు జరగదు. నీ తల్లిని నీ తండ్రిని నడిపిస్తున్న సేవకుల్ని కాపురుని నువ్వు ఎప్పుడైతే సన్మానిస్తావో, ఎప్పుడైతే గౌరవిస్తావో, ఎప్పుడైతే వారి మాటలకు లోబడుతావో, ఎప్పుడైతే నీలో విధేయత కనబడుతుందో నాటి నుండి నీ జీవితంలో, నీ విశ్వాస జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో మేలు ప్రారంభింపబడునుగాక. చెప్పాలి, ఏం ప్రారంభింపబడుతుంది? మేలు ప్రారంభింపబడునుగాక. బిగ్గరగా చెప్పాలి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆడు మొండివాడు, మాట వినట్లేదు. ఊరి పెద్దల దగ్గరికి వెళితే ఆ పెద్దలందరూ ఊరు వెలుపలకి తీసుకెళ్ళి రాళ్ళతో కొట్టి వాడిని. వాక్యం ఉందా లేదా? నాకెళ్ళి సీరియస్గా చూస్తున్నా, నేను చెప్పే మాట కాదు. ఆ మొండిగా ఉన్న వాళ్ళందరూ ఏం చేయాలి రాత్రి? చెప్పాలి, ఏం చేయాలి రాత్రి? తల్లిదండ్రులు లోబడి వాళ్ళందరిని ఏం చేయాలి రాత్రి? చెప్పిన మాట వినడం వాళ్ళందరిని ఏం చేయాలి రాత్రి? ఏం చేయాలి? దేవునికి అప్పగించేద్దాం. వాక్యముతో ఆయన దర్శిస్తాడు. దేవుని మాటల వలన దర్శింపబడతాం. చాలా మంది స్వభావం అలాగే ఉంటుంది, చాలా మంది ప్రయత్నం అలాగే ఉంటాయి. వారి నడవడిక, వారి మాట, వారి ఆలోచన, వారి పద్ధతులన్నీ మొండితనమే.
ఎవ్వరు చెప్పిన మాట వినరు, ఎవ్వరి ఆలోచనకు లోబడరు. నేను పట్టుకున్న కుందేలుకి 4 ఎన్ని కాళ్ళు? 3 కాళ్ళు అంటాడు. అది కాదురా బాబా, నా మాట వినరా, 4వ కాలు ఉందిరా దానికంటే. నేను చెప్పిందే, నా మాటే వినాలి, నేను చెప్పిందే కరెక్ట్, నాకు నచ్చినట్టుగా నేను ఉంటాను, నేను నచ్చినట్టుగా వెళతాను. ఆ నచ్చిన స్వభావం నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతకడం అంటే అది శాపానికి తీసుకొని వెళుతుంది. ఏమాత్రం వండితన పనికిరాదు. ఆ స్వభావాన్ని విడిచిపెడితే ఆ మేలున్నాయే దేవుని ద్వారా ఆ సకల విధమైన మేలును పొందుకొని అనేకులకి ఆశీర్వాదకరముగా మార్చబడదువుగాక. గట్టిగా చెప్దాం, ఆమేన్ చెప్దామా? చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున చాలా మంది ఆ స్వభావమే వారికి నచ్చినట్లుగా, వారికి కోరుకున్నట్లుగా, ప్రత్యేకంగా యవనస్తులైన బిడ్డలు నా కష్టాజితం అంటారు. ఏమంటారు? నా కష్టం, నా ప్రయాస, నా కష్టం, నా ఇష్టం. మంచి రైమింగ్ వాళ్ళు ఉన్నారు మీరు. హల్లెలూయా. నా కష్టం, నా ఇష్టం. ఎక్కువ మాట్లాడేమనుకోండి తలదొరుల మీద ఎదురు తిరుగుతారు. ఎవడగనమన్నాడు ఏంటంట? ఏమంటారు? సన్మానించాలి, దీర్ఘాయుష్మంతులుగా నువ్వు మార్చబడతావు. సన్మానించాలి, దేవుని ద్వారా నువ్వు మేలు పొందుతావు. తల్లిదండ్రులు లాంటి సేవకులు నడిపించే కాపురులకి నువ్వు ఎప్పుడైతే లోబడుతావో, ఎప్పుడైతే విధేయతను చూపిస్తావో, ఎప్పుడైతే మొండితనముల నుంచి నువ్వు బయటికి వస్తావో, నా దేవుని మేలు మీరు అనుభవించుదురుగాక. చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దినవృత్తాంతాల 2వ గ్రంథంలో 36వ అధ్యాయంలో 12వ వాక్యాన్ని చదవండి ఒకసారి. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతను నడుచుచు ఆయన నియమించిన యిర్మీయా మాట వినకయు తన్ను తాను తగ్గించుకొనకయు ఉండెను. ఏ పేరు ఆయన పేరు? సిద్కియానా? ఏ పేరు? ఏం చేశాడు? ప్రవక్త మాట వినలా, యిర్మీయా మాటకు లోబడట్లా. ఆ రాజుతో యుద్ధానికి వెళ్ళకరా, కాస్త జాగ్రత్తగా ఉండు, నా మాట విను, నువ్వు బాగుపడతావు. ఆ వాక్యం అలాగే చదువుకుంటూ వస్తే మొండోడంట. ఎవరంట? అతడు మొండితనము వహించి ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా వైపు తిరుగక మనస్సును కఠినపరుచుకున్నాడు సిద్కియా. మొండితనముతో చెప్పిన మాట వినక, పెద్దలకు లోబడక, ప్రవక్తలకు యిర్మీయాకు లోబడక, తన దేవుడని యెహోవాకు వ్యతిరేకముగా, తన దేవుడని యెహోవాకు ఆటంకంగా, ఆయనకు వ్యతిరేకంగా వెళ్ళాడు. మొండితనం చివరికి శాపానికి దిగజారిపోయాడు. తన మొండితనమే తనకి శాపంగా మారింది. చెప్పిన మాట వినలా, బలవంతం చేశారు. ఎరా వెళ్ళొద్దురా, ఆడితోనూ పోరాడుతురా, ఆడితోనూ యుద్ధానికి వెళ్ళకు, ఆడితోనూ సహవాసం చెయ్యొద్దు, అది మనకు మంచిది కాదు. ప్రవక్తగా చెప్తున్నాను, దేవుని మాట విను, ఆయనకు లోబడు, ఆయన వాక్యానికి లోబడు. ఆయనకు వ్యతిరేకముగా నువ్వు లేపబడితే అది నీకు శాపంగా మారింది కానీ ఆశీర్వాదకరంగా ఉండదు. ఆయనకు ప్రేమగా ఉండు. దేవునికి వ్యతిరేకంగా లేచి మనం ఏదైనా చేయగలుగుతామా ఈ రాత్రి? చెప్పాలి. ఆయన కంటే బలమైన వారు ఎవరైనా ఉన్నారా? ఆయనకు మించి శక్తి ఏదైనా ఉందా? ఆయన కన్నా గొప్ప దేవుడు ఎవరైనా ఉన్నారా? పాపములు క్షమించువాడు, మరణములో నుండి జీవానికి దాటించగలిగిన వాడు. ఆ మధ్య ఒక్కరండి, చెప్పకూడదు కానీ
భయంకరంగా లోకంలో కూరుకొని పోయాడు. దేనిలో కూరుకుపోయాడు? ఎవరి మాట వినట్లా. ఎన్నో సందర్భాలలో వారి కొరకు ప్రార్థన చేసి, అరే ఇలా ఉండరా, తాగుడు మంచిది కాదు, వ్యభిచారం మంచిది కాదు, లోక పాపం నీకు మంచిది కాదు, ఒకరోజు శాపంగా మారుతూ జాగ్రత్త. ఆడు పలుసార్లు అనేవాడు, పాస్టర్ గారు మీరు ఇలాగే చెప్తారులే, ఏంటంట మీరు ఇలాగే చెప్తారులే, మా తల్లిదండ్రులు ఇలాగే చెప్తారులే, నా ఇష్టం అయ్యగారు చెప్పారు కదా, నా కష్టం నా ఇష్టం. మంచిదిలే రా, నువ్వు ఎప్పుడు వినవు ఈ మాట, నీ కొరకు ప్రార్థన చేస్తున్నావు. ఏ రోజైనా సర్వశక్తి కలిగిన దేవుడు నిన్ను జుట్టు పట్టుకొని ఆయన సన్నిధి తీసుకొని వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక చూడండి, సమస్తాన్ని కోల్పోయాడు, మరణ పంచులోనికి వెళ్ళిపోయాడు. ఒకప్పుడు ఆరోగ్యంగా ఉన్నప్పుడు విర్రవీగిపోయాడు, నా ఫలం నా శక్తి అన్నాడు. ఎప్పుడైతే మరణంతో పెనుగులాడుతున్నాడో, పాస్టర్ గారిని పిలిపించు. ఎవరిని చెప్పండి, ఎవరిని పిలిపించాలంట? అన్నోళ్ళ కోసం ప్రార్థన చేయవద్దు, సంఘం ప్రార్థన చేయి. అరే, వాక్యముని ఇంటి పక్కన ఉన్నప్పుడే నువ్వు వినలేదు కదా, సేవకులు వచ్చి దర్శించినప్పుడే నువ్వు వినలేదు కదా, వాక్యమైన దేవుడు నీకు ప్రత్యక్షమైనప్పుడు నువ్వు పాపాన్ని విడిచిపెట్టలేదు కదా. మరణ పంచులోనికి వెళ్ళేసరికి ఇప్పుడు దేవుడు గుర్తొచ్చాడా? ఈరోజు చాలామంది జీవితాలు బ్రతుకులు అలాగే ఉన్నాయి. సజీవుని తెలుసుకోవట్లా, ఆదరించి మేలు చేసి దేవుడు ఎవరో తెలియట్లా, పాపాన్ని శాపాన్ని తొలగించే దేవుడు ఎవరో తెలియట్లా. వారి మొండితనమే వారి కుటుంబానికి శాపమైపోయింది. ఈ సిద్కియా పని అదే, మొండిగా ప్రవర్తించాడు. ఎలా ప్రవర్తించాడు? మొండిగా. వాళ్ళు వచ్చి ఆయన్ని చెరలోని తీసుకెళ్ళిపోయారు. మొదట ఏం చేశారో తెలుసా రాజు? ఆ శత్రువు ఏం చేశాడో తెలుసా? 2 పిల్లల్ని చంపేశాడు. ఆ తర్వాత అతను 2 కళ్ళుగుడ్లు వీకేశాడు. ఆ తర్వాత చెరసాల్లో వేసేసాడు. అతడి స్థితి చివరికి ఎలా ముగించబడిందంటే, ఆ చెరసాల్లోనే కుమిలి అలాగే చనిపోయాడు. తన మొండితనమే తనకి మరణానికి తీసుకొని వెళ్ళింది. రాత్రి అటువంటి మొండితనం ఉండకూడదు. లోబడాలి, దేవునికి లోబడాలి, వాక్యమైన దేవునికి లోబడాలి. ప్రాముఖ్యంగా తల్లిదండ్రులు లోబడాలి. నడిపించేవారు తల్లిదండ్రులతో సమానం కనుక వారికి లోబడి నువ్వు జీవించాలి. ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఆయన ద్వారా మేలు పొందాలి అంటే ఈ రోజున ఆ మొండి స్వభావం నీలో నుంచి బయటికి రావాలి. శత్రుడిని తీసుకొని వెళ్ళక మునిపే, శత్రుని కుటుంబంలో సమాధానము లేకుండా చేయక మునిపే, శత్రు శాపములోనికి దిగజారక మునిపే ఈ రాత్రి నువ్వు జాగ్రత్త పడి ఆ స్వభావం, ఆ మొండితనం నీలో నుండి తీసివేసుకోగలిగితే దేవుడు నీ ద్వారా నీకు, నీ కుటుంబానికి సకల విధమైన మేలు జరిగించునుగాక. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. ఆ మేలు పొందుకొని సంతోషకరమైన మార్గములను మీరు వెళ్ళుదురుగాక, దీవెనకరమైన మార్గములో నడిపించబడుదురుగాక, ఆశీర్వాదకరమైన మార్గాల్లో నడిపించబడుదురుగాక. హల్లెలూయా. ఆ స్వభావాన్ని తొలగించుకోవాలి. విధేయత, లోబడటం, సన్మానించటం, గౌరవించటం, వాక్యానికి లోబడటం, ఉపదేశానికి లోబడటం, వాక్య ప్రత్యక్షత కలిగినప్పుడే, ఆ మాటలు మన చెవిలో పడినప్పుడే మన హృదయాన్ని సరిచేసుకోవాలి. రాత్రి సేవకులు చెప్పారు కదా చక్కగా, మన ఆలోచన మన హృదయాన్ని సరిచేసుకోవాలి. మన హృదయంలో ఉండవలసిన ఉండాలి, లేని అస్సలు ఉండకూడదు. మన వ్యక్తిగత జీవితంలో, మన హృదయములలో, మన ఆత్మీయ జీవితానికి సంబంధించిన భౌతికమైనవి కాదు, అవి పరసంబంధమైన వాటన్నిటినీ ఒక విధేయత స్వభావం కలిగిన వారమై, లోపడే స్వభావం కలిగిన వారమై, ఆ మొండి స్వభావం, ఆ క్రూరమైన స్వభావం ఎప్పుడైతే మనం తీసేసుకుంటామో ఆటోమేటిక్గా
దేవుని మేలు మీరు పొందుదురుగాక. బిగ్గరగా చెప్దాం ఒకసారి, చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అనేక చరిత్రలు మనం చూస్తాం. మన పితరుల జీవితాల్లో మనం చూస్తాం, చదివాం. రాసులు కానివ్వండి, ప్రవక్తల జీవితంలో కానివ్వండి, యాజకుల జీవితంలో కానివ్వండి, సర్వ సమాజమైన ఇశ్రాయేలుల జీవితంలో కానివ్వండి, వారికి ఎన్ని మేలు చేయలేదు ఆయన. వారి స్వభావాలు ఎప్పుడైతే మార్చేసుకున్నారో, దేవునికి వ్యతిరేకమైన పని కార్యాలు ఎప్పుడైతే తీసేసుకున్నారో, వారి గొప్ప జయం వచ్చింది, గొప్ప మేలు వచ్చింది. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయంలో ఇశ్రాయేలును మొరపెడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, కన్నీళ్లు గారుస్తున్నారు. ఫిలిస్తీన్ల చేతులను విడిపించమని వారు ఎన్నో రోదన చేశారు. దేవుడు అంటాడు, మీ పాపాలు ఒప్పుకోండి, పశ్చాత్తాపడండి, కన్నీళ్లు కారువండి. ఆ దినమున వారు ఉపవసించి కన్నీళ్లు కారుస్తూ పశ్చాత్తాపడి పాపలమని ఎప్పుడైతే ఒప్పుకున్నారో వారి జీవితంలో గొప్ప జయం వచ్చింది. చెప్పాలి, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప మేలు కలిగింది. కనివిని ఎరగని అద్భుతమైన కార్యం వారు చూశారు. స్వభావం మారాలి. ఏం మారాలి? మొండితనం అనే చెప్పండి, ఏం మారాలి? మొండితనం. నాది, నా ఇష్టం, నా కష్టం, నా ఇష్టం, నా ఆలోచన, నా పద్ధతులు. చాలామంది ఊరు విడిచి ఊరు వస్తారు, రాష్ట్రం విడిచి రాష్ట్రం వెళ్ళిపోతుంటారు. ఇక వాళ్ళ ఇష్టం, వాళ్ళ కష్టం, వారి ప్రయాస, వారి నడవడిక, వారి ఆలోచన, వారి పద్ధతులు, వారి విధి విధానాలు ఇక నేను చెప్పాలి, మీరు వినాలి. ఏదైనా కాస్త ఖండించమని చెప్పామనుకో, ఎరా మీ తల్లిదండ్రులు చూడండి రా, సేవకులు చూడండి, కాపలు చూడండి, సంఘాన్ని చూడండి, యేసేని చూడండి అంటే అది ఎప్పుడో చేయవలసిన పని. ఎప్పుడు చేయవలసిన పని? చెప్పాలి, ఎప్పుడు చేయాల్సిన పని? ఒక చిన్న కుర్రోడిని, ఎవరిని? ఆడికి ఒక 15 సంవత్సరాలు ఉంటాయి. ఎన్ని సంవత్సరాలు? ఆడితో నేను సేవకుడి దగ్గర కాస్త కాపరి కనుక, తండ్రి కనుక వాడి మీద అధికారం ఉంది కాబట్టి, ఎరా పలాని పని తప్పురా, మంచిది కాదు, ఇది జాగ్రత్త ఉండు. నీ తల్లిదండ్రులు ఎందుకే పంపించారా? వారి కష్టం చెమట రక్తముగా చిందించి నిన్ను పోషించడానికి సకల ప్రయత్నాలు చేస్తున్నారు కదా, మరి నువ్వేంటో చేసేది? తప్పు ఇది. ఆ మొండి స్వభావం, మొండితో విడిచిపెట్టు, కాస్త స్వభావం మార్చుకో. ఆడి వయసు ఎంత? ఎన్ని సంవత్సరాలు? నేను చెప్పిన సేపు తలూపాడు. అలాగే అన్నయ్య, మీరు చెప్పినట్లే అన్నయ్య అన్నాడా? బయటికి వెళ్తాడు అంటాడు. అన్న అంతేలే. ఏంటంట? పాస్టర్లు అందరికి ఒక రోగం ఏంటి? వీళ్ళు ఇట్లాగే చెప్తారు. ఎందుకు ఊరికే చెప్తావా? ఆడు మారాలి, ఆడి జీవితం మారాలి, ఆడి కుటుంబం మారాలి, రాబోతున్న కాలంలో ఆడు ఒక ప్రయోజనకరంగా మారాలి అని ఖండిస్తాం, బుద్ధి చెప్తాం. ఆ మాట నేను విన్న తర్వాత నాకు చాలా బాధేసింది. అరే వీడికి అనవసరంగా చెప్పాను రా. ఏంటి? ఒకరోజు వాడి మొండితనమే ఆడిని చుట్టుపట్టుకొని లాక్కుని చేస్తుంది. లోకం, సాతానుగాడు వాడి కళ్ళు వెరికేస్తాడు. సాతానుగాడు ఏం చేస్తాడు? వాడికి సమాధానం లేకుండా ఏం చేస్తాడు? దేవుని ద్వారా నీవు మేలు అనుభవించాలి అనుకుంటే, దేవుని వలన నీవు మేలు పొందాలి అంటే, ఈ రాత్రి అటువంటి స్వభావం నువ్వు విడిచిపెట్టి ఆయన సన్నిధికి నువ్వు రాగలిగితే నిశ్చయముగా ఆ మేలు పొంది తృప్తిపరచబడి ఒక ఆశీర్వాదకరమైన మార్గాలలో నీవు నడిపించబడుదువుగాక. దేవుని స్తోత్రం చెప్పండి అందరు. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. చివరిగా మరొక అనుభవం చదవండి, ముగిస్తాను. ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం 11వ వాక్యం చూడండి ఒకసారి. వారికి మేలు కలుగునట్లు ప్రార్థన చేయొద్దు. ఎందుకని వారు ఏ స్థితిలో ఉన్నారు?
మనము ప్రార్థన లేకపోతే, మనకు ప్రార్థన జీవితం లేకపోతే మేలు జరుగుతుందా? అంటే వారు మేలు జరగనివ్వకుండా ప్రార్థన చేయొద్దు అంటున్నాడు. అంటే ప్రార్థన చేస్తేనే మేలు. నేను స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రార్థన చేయకపోతే మేలు కలగదు. ఈ రోజున ప్రతి వారిలో, ప్రతి కుటుంబంలో, ప్రతి ఒక్కరి ఆత్మీయ జీవితంలో ప్రార్థన స్వరము వినబడునుగాక. ఏ స్వరం వినబడాలి? చెప్పాలి. ఏ ధ్వని వినబడాలి? గట్టిగా చెప్పాలి. ఏ ధ్వని వినబడాలి? ప్రార్థన వెన్నెముక లాంటిది. ప్రార్థన ఫలమైనది. ప్రార్థనకు మించిన ఫలము లేదు. ప్రార్థన శక్తివంతమైనది. ఆ ప్రార్థనలో మనం నడిపించబడితే, ప్రార్థన చేయకపోవటం వల్లే ఈ శ్రమ, ఈ ఆటంకం, ఈ శోధన. మన ప్రార్థన చేయకపోవటం వల్లే అందుకే వేలాగిపోయాయి. మన ప్రార్థన జీవితంలో నడిపింపబడకపోవటం వల్లనే ఇదిగో ఈ శాపం వెంటాడుతూ ఉంది. ఎందుకు మేలు జరగట్లేదు? ప్రార్థన చేయకపోవడం వల్ల. మరి ప్రార్థన జీవితం కలిగి ఉండాలి కదా, ప్రార్థన అనుభవాలు నేర్చుకోవాలి కదా. ప్రార్థన జీవితంలో మనకు కనబడితే ఆ ప్రార్థనే నిన్ను, నీ కుటుంబానికి మేలు ధరించుకుందురుగాక, మేలు పొందుదురుగాక. చెప్పాలి హల్లెలూయా. క్రైస్తవునికి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది, బలమైనది, వెన్నెముక లాంటిది, శక్తి కలిగినది. నువ్వు ఎంత ప్రార్థన చేస్తావో నా దేవుడు అంత మేలు నీకు దయచేయునుగాక. చెప్పండి హల్లెలూయా. ప్రార్థన లేని జీవితం వ్యర్థం. ప్రార్థన లేని కుటుంబం వ్యర్థం. అవసరాన్ని బట్టి చేసే ప్రార్థనలు కాదు ఇది. శ్రమ వచ్చినప్పుడు కాదు, ఆపద వచ్చినప్పుడు కాదు. కొంతమందికి ఎప్పుడు గుర్తొస్తుంది? రోగం వచ్చినప్పుడు. కొంతమందికి ఎప్పుడు గుర్తొస్తుంది? కష్టాలు వచ్చినప్పుడు. కొంతమందికి ఎప్పుడు గుర్తొస్తాయి? కన్నీళ్ళు శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు. ఇక అప్పుడు దీర్ఘ ప్రార్థనలు చేస్తారు. ఏ ప్రార్థన? చెప్పాలి. ఏ ప్రార్థన? దీర్ఘ ప్రార్థన. దానియేలు గురించి సాక్ష్యం ఏంటంటే, ముమ్మార్లు ప్రార్థన చేసే దానియేలు. దాని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. ప్రార్థనా ఫలం, ప్రార్థనా శక్తి. ఆ ప్రార్థన కుటుంబానికి మేలు జరుగుతుంది. ఆ ప్రార్థన వలనే శాపము కొట్టివేయబడుతుంది. దేవుని సన్నిధిలో, దేవుని సముఖములో ఆ ప్రార్థన అనుభవాల ద్వారా ఎన్నో అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. యాకోబు జీవితంలో ఎప్పుడైతే ప్రార్థన అనుభవం నేర్చుకున్నాడో, యాకోబు ప్రయాణములో ఆయన ఎవరో తెలియకపోయినా, యాకోబు ప్రయాణములో ఎప్పుడైతే ప్రార్థన అనుభవం నేర్చుకున్నాడో, అన్నలకు భయపడ్డాడు, ప్రార్థన చేశాడు, సమస్తాన్ని నష్టపోతున్నాడు, భయపడ్డాడు. ఆ ప్రార్థన ప్రతిఫలమే, ప్రార్థన పోరాటం వలన యాకోబు జీవితంలో అద్భుత రీతిగా ప్రభు సహాయం చేశాడు. చెప్పు గట్టిగా. చెప్పాలి హల్లెలూయా. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. దేవుడు యాకోబు జీవితంలో మేలు చేశాడు. ఎక్కడ నష్టపోనివ్వకుండా, ఎక్కడ ఆపదలో కృంగిపోనివ్వకుండా, ఎక్కడ అవమానపరచబడనివ్వకుండా వాగ్దానము చేసి మాట ఇచ్చిన దేవుడు తను చేసిన ప్రార్థన వలన ఎక్కడ నష్టము కలగకుండా యాకోబు జీవితంలో ఎన్నెన్నో మేలు చేశాడు. కేవలం ఏంటి? ప్రార్థన వలన. చెప్పండి, అందరు చెప్పండి. దేని వలన? ప్రార్థన. ఈరోజు ఎందరి జీవితాలలో, ఎందరి కుటుంబాలలో ప్రార్థన ఉంటుందో అక్కడ దేవుని మేలు,
దేవుని సన్నిధి నీ గుడారములో నివాసము చేయునుగాక. పిలిచిన వెంటనే పలుకునుగాక. ప్రార్థన ఫలాన్ని, ప్రార్థన అభిషేకాన్ని, ప్రార్థన కృపను నిశ్చయముగా పొందుకుందువుగాక. గట్టిగా చెప్పాలి ఆమేన్, హల్లెలూయా. మన క్రైస్తవుల ప్రార్థనలు ఎలా ఉంటాయి? ఉదయాన్నే లేచి, ప్రభువా ఈరోజంతా నేను వెళ్తున్న మార్గంలో నాకు తోడైన చూసుకో, కాసుకో. యేసునామంలో మీకు బాగా అలవాటు ఉంది ఏంటంటే యేసునామంలో ఇక అయిపోయిందా? పగలంతా వెళ్తారు, పని చేస్తారు, కష్టపడతారు, డ్యూటీలు ఓటీలు కష్టపడి అజ్జు బాబోయ్ ఇక మామూలు విషయం కాదు. అక్కడ తిరిగి రాత్రి ఇంటికి వచ్చేసరికి శుభ్రంగా తిని ఇక మంచం మీదకి ఎక్కి నడి మంచం మీద ఏం చేస్తాం? ప్రభువా రాత్రి అంతా తిరుగుతూ ఉండయ్యా. ఆయన గొరకవాడా? ఆయనకు డ్యూటీలు వేస్తారు మనోళ్ళు. అయ్యా రాత్రంతా తిరగయ్యా, ఉదయాన్నే నువ్వే వచ్చి లేపు నాయన. ఎవరు లేపుతాడు. ఆయన తెలుసుకున్నాడు అనుకో, ఇక రాత్రి పడుకున్నాడువి, ఇక తెల్లారి నువ్వు లేచినట్టే, ఇక తెల్లారి నువ్వు లేపినట్టే. అది కాదు, ఒక్క విషయాన్ని మీరు చెప్తాను. ఓ రోజండి ఓ ప్రాంతానికి వెళ్ళాను నేను. ఈ మాట చెప్పి మీకు ఇస్తాను. ప్రాంతానికి వెళ్ళాను, చిన్న సంఘం, 15-20 మంది ఉంటారు. ఆ సంఘంలో ఒక ప్రత్యేకమైన అనుభవం ఏంటంటే, ఇక ప్రేరేపించబడిన వారు ప్రార్థన చేయండి అని పాస్టర్ గారు చెప్పారు. ఒక ఆవిడ స్టార్ట్ చేసింది, ప్రేమ కలిగిన అది ఎట్లా మామయ్య అనలా, ప్రేమ కలిగిన స్టార్ట్ చేసింది. ఒక 5-10 నిమిషాలు మంచి మాటలు చెప్పి ప్రార్థన చేసింది. ఆమేన్ అనగానే ఇంకొక ఆమె ఎత్తింది, ఏంటి ప్రార్థన. ఆమె స్టార్ట్ చేసింది, అయ్యో ప్రభు ఇక అదిగో ఆ రాష్ట్రంలో, ఆ హాస్పిటల్లో, ఈ హాస్పిటల్లో ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల మంది నా ప్రార్థన చేసి యేసునామం కానీ ఆమె ముగించింది. 3వ ఆమె స్టార్ట్ చేసిందండి, ముగించట్లా. ఏ ప్రార్థన ఇది? ఇక స్టార్ట్ చేసింది. ఎక్కడికి వెళ్ళింది? అమెరికా బుష్ దగ్గరికి వెళ్ళింది, ఆస్ట్రేలియాకి వెళ్ళి, ప్రపంచ దేశం అంతా తిరుగుతుంది. మనకేమో టైం అయిపోతుంది. 5 నిమిషాలు అయింది, 10 నిమిషాలు అయింది, 15 నిమిషాలు అయింది, 20 నిమిషాలు అవ్వొచ్చింది. ఇప్పుడు నాకు కోపం వచ్చి, కాస్త జ్ఞానం వచ్చి, తెలివి వచ్చి నేను ఏమన్నానో తెలుసా? యేసు నామములు అడుగుచున్నాను తండ్రి అన్నా. ఆవిడంటది ఇది కరెక్ట్. ఏది కరెక్టు? ఎత్తడం కానీ దించడం తెలియలా, ప్రార్థన చేయడం కానీ ముగింపు తెలియలే అమ్మగారికి. నేనేమన్నా? యేసు నామములో. పాస్టర్ గారు అండి, అన్నయ్య ఇది కరెక్ట్. అప్పటి నుంచి దీనికోసమే చూస్తున్నాను నేను అనింది. కొంతమంది ఉంటారు ప్రార్థన స్టార్ట్ చేశారంటే అసలు దానికి అర్థం ఉండదు. వాళ్ళు ఇష్టానుసారంగా చేస్తూనే ఉంటారు, ఇష్టం వచ్చినట్టు చెప్తూనే ఉంటారు. సమాధుల దగ్గర ఒక ఆయనకు ప్రార్థన ఇచ్చా, ఇక స్టార్ట్ చేస్తాడు, ఏమని? మానుదిర ఆహారం నేడు మాకు. వాళ్ళ కూతురేమో సమాధి మీద గుండెలు బాదుకుని నానాలయ్యి అంటది. ఈడేమని ప్రార్థన చేస్తాడు? అన్నీ నాకు దయచేయి నాయన, పైనుండి దించు నాయన, కుమ్మరించు నాయన, అది నాయన, ఇది నాయన అన్నాడు. ఇక ప్రార్థన కొంతమంది మా వాళ్ళు ఉంటారు, అప్పుడప్పుడు హాస్పిటల్కి వెళ్తున్నాం కదా, ఎవరైనా రోగులు అయితే ప్రార్థన చేయమని, ఇక మాకు ప్రేరేపణ వచ్చి ఏమంటుంది తెలుసా? ఏమైనా తీసుకెళ్ళామనుకో, అన్నయ్య ప్రార్థన చేయమంట. వీడు ప్రార్థన చేసి ముగించే లోపల వాళ్ళు వచ్చి తెల్లగుడ్డ కప్పుతారు. ఎవరికి? సమయోచితమైన జ్ఞానం ఉండక్కర్లా. ఎక్కడ ఏ ప్రార్థన, ఏ సమయంలో ఏ ప్రార్థన, ఏ పోరాటంలో ఏ ప్రార్థన, దీర్ఘ ప్రార్థనలు కాదు. ఈరోజు నీ కుటుంబానికి మేలు సరగపోవడే కారణం ఏంటి? నువ్వు క్రైస్తవుడు అయితే ఆ కుటుంబంలో తప్పనిసరిగా ప్రార్థన ఉండాలి. నువ్వు ఆత్మీయుడు అయితే ఆ కుటుంబంలో ముమ్మార్లు ప్రార్థన ఉండాలి. శ్రమ వస్తే ప్రార్థన గుర్తు రావాలి, ఆపద వస్తే ప్రార్థన గుర్తు రావాలి, రోగం వస్తే ప్రార్థన గుర్తు రావాలి. ఆ ప్రార్థన లేకుండా ఏమి చేయకూడదు. ఆ ప్రార్థన ప్రతిఫలం నీ జీవితంలో నిశ్చయముగా నువ్వు అనుభవించుదువుగాక, నీవు పొందుకుందువుగాక, నీవు దీవింపబడుదువుగాక. మీ ప్రార్థనలన్నీ దేవుడు ఆలకించునుగాక, మీ మొర ఆలకించునుగాక, మీ కన్నీటి ప్రార్థన దేవుడు చూసునుగాక, మీ పట్టుదల ప్రార్థన దేవుడు ఆలకించునుగాక. ఈ సభలో ఆఖరి రాత్రి నువ్వు చేస్తున్న ప్రార్థన వలన ఆయన నీకు, నీ కుటుంబానికి
కావలసిన ప్రతి మేలు ఆయన దయచేయునుగాక. ఆకాశవాకిలు తెరవబడి పట్టజాలని విస్తారమైన మేలు అనుభవించుదురుగాక. మీరు పొందుకొందురుగాక. కావలసిన ఆశీర్వాదాలు నా దేవుడు దయచేయునుగాక. చెప్పాలి, దయచేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. హన్నా ప్రార్థన చేసింది దేవుని సన్నిధికి వెళ్ళి. ఏం చేసింది? అయ్యగారు గుర్తుపట్ల. అయ్యగారు ఏమనుకున్నాడు? మత్తు దాకా వచ్చిందే, ఊగుతుంది, ఊగి ఊగి ప్రార్థన చేసుకుంటుంది అమ్మగారు. అయ్యగారు తెలియలా ఎవరు మత్తులో ఉంటారో ఎవరు మత్తులో ఉండరో తెలియట్లా. మొత్తం మీద అదే అనుకున్నాడు. ఆ తర్వాత మనోవ్యాధి కలిగిన దాననై, మనోబాధ కలిగిన దాననై, మనోదుఃఖముతో నేను వచ్చాను, రోషముతో వచ్చాను. ఈ రోజున ప్రతి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నాను. నా జీవితంలో దేవుడు అద్భుతం చేయాలి, నాకు కుమారుడు అనుగ్రహింపబడాలి, ఆ కుమారుణ్ణి నీకు ప్రతిష్ఠింప చెయ్యాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అన్నాకి ఎంత విశ్వాసం, ప్రార్థన మీద అంత నమ్మకం. కుమారుణ్ణి అడిగింది గనుక కుమారుణ్ణి దయచేసింది. నింద తొలగింపబడడానికి ప్రార్థన, అవమానం తొలగించబడడానికి ప్రార్థన, సమస్య తొలగిపోవడానికి జీవితంలో ప్రార్థన ఉండాలి. ప్రార్థన లేకపోవటం వలన ఈ రోజున చుట్టూని సమస్యలే, చుట్టూ శోధనలే. అడుగు బయటకు పెట్టినా శోధనే, అడుగు లోపలికి వెళ్ళినా శోధనే. అమ్మదొక్క ఆయన మందిరం విడిచి వెళ్ళట్లా. ఏం విడిచి వెళ్ళట్లా? అక్కడే తింటున్నాడు, అక్కడే పడుకుంటున్నాడు. అన్న వెళ్ళకపోయావా? పాప అక్కలు బాధపడతారేమో, పిల్లలు బాధపడతారేమో, కాస్త వెళ్ళనా ఇంటికి. సమస్య చెప్పట్లా. ఏంట్రా బాబు నీ సమస్య? ఇప్పటికే 10-15 రోజులు అయిపోయింది, కాస్త ఇబ్బంది పడతారేమో, అసలే ఉద్యోగస్తుడివి, నువ్వు పెట్టొచ్చావా లేదా? ఏంటి నీ సమస్య? ఎందుకు ఇంటికి వెళ్ళట్లా? ఆయన చెప్పిన మాటే మీకు చెప్తున్నానా, నా ఇల్లు నరక కూపమట. ఏంటి? ఎలా ఉందంట ఆ ఇల్లు? ఇంటికి వెళ్ళాలంటే భయం, ఇంటిలో అడుగు పెట్టాలంటే భయం, కాస్త ఇంటిలో సమాధానంగా నేను ఉంటాను వెళ్ళాలి అనుకుంటే భయం. ఇక్కడే నాకు ప్రశాంతంగా ఉందన్నయ్య, నన్ను వదిలేయండి. ఎలా వదిలేస్తాం? పదం ఇంటికి వెళ్తాం, పదా ఇంటికి వెళ్ళి ప్రార్థన చేద్దాం, పదా ఇంటికి వెళ్ళి ప్రార్థన చేద్దాం. ఆయన అంటాడు, అన్నా నా ఇంటిలో సమస్య ఎవరో కాదు, నా భార్యే. ఎవరంట? నా భార్య నాకు సమస్య. సుఖంగా, సౌఖ్యంగా, సంతోషకరంగా ఉండాల్సిన ఈవిడ ఒక శాపమైన మాటలు, సమాధానము లేని మాటలు, ఎప్పుడు చూసినా సూటిపోటి మాటలే. ప్రార్థన చేసుకుందామన్నా చేసేవలే ప్రార్థన. ఏంటంట? ఇప్పటికి వచ్చిన శ్రమలు చాలేదా? ఇప్పటికి వచ్చిన కష్టాలు చాలేదా? అంటే యోబు భార్యలాగా. ఎవరు భార్యలాగా? నాకు ఒక పెద్ద డౌట్ అండి. అందరూ చనిపోయారు, ఈవిడ మాత్రం ఎందుకు చనిపోలేదు? గోకడానికా? చెప్పండి, ముళ్ళు ఉండాలి కదా. అందరు చనిపోయారు, పిల్లలు చనిపోయారు, దాసులు దాసురాలు చనిపోయారు, అతను కలిగిన ఆస్తి అంతా నష్టపోయాడు, అన్నీ కోల్పోయాడు, చేతిలో చిల్లపెంకుంది. భార్యను ఎందుకు పెట్టాడో ఆ దేవుడు మనకు తెలియదు. కానీ ఇక రోజు లేచింది మొదలుకొని ఇదే పాట. ఏ పాట? ఒకప్పుడు మనం ఎలా ఉండేవాళ్ళమి, ఇప్పుడు ఎందుకు ఎలా అయ్యో, దేవుని దూషించి. ఏమో మరి ఆ అమ్మగారికి ఎన్ని ఆలోచనలు అయ్యో, ఆయన భక్తునికి భగవంతునికి అనుసంధానాన్ని కలిగించేది. ఏం పెట్టుకున్నాక? ఏంటంట? ఇదే సావాసం, రోజు ముళ్ళులాగా గోకడమే, దూషించి సావో. నిజం చెప్తున్నానండి, ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత, ఆ వాతావరణం చూసిన తర్వాత ఇదే గుర్తొచ్చింది నాకు. ఆ తర్వాత నేను ప్రార్థన చేసిన, అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి. ప్రార్థన చేస్తున్నా, దేవుడు కార్యం చేస్తాడు కదా. ఆ తర్వాత వాళ్ళ కుటుంబం ఆశీర్వాదకరమైన మేలు పొందారు అనుకోండి. ఆ తర్వాత దీవెనకరమైన అనుభవాలు నడిపించబడ్డాయి. నా దేవుని ప్రజలారా,
ఈ రాత్రి ఆఖరి సభలో ఒక సేవకునిగా చేతులు జోడించి నిండు మనసుతో నేను చెప్తున్నాను, ప్రతి ఇంటిలో ప్రార్థన శబ్దము వినబడునుగాక, ప్రార్థన ధ్వని వినబడునుగాక. ఆ ప్రార్థన నీ కుటుంబాన్ని కట్టునుగాక, నీ పిల్లల జీవితాన్ని కట్టునుగాక, నీ వ్యాపారంలో ఆశీర్వాదం కుమ్మరింపబడునుగాక, నీ ఉద్యోగంలో కుమ్మరింపబడునుగాక, నీకు సమాధానము దయచేయునుగాక, నీ చేతి పనులు ఆశీర్వదింపబడునుగాక, నీ కలిగిన శాపము తొలగింపబడునుగాక, ఆటంకాలు తొలగింపబడునుగాక. ఆ ప్రార్థన ఫలం, ప్రార్థన శక్తి, ఇదిగో ఆకాశ వాక్యలు తెరవబడి సకల విధమైన మేలు నీకు నీ కుటుంబానికి సమృద్ధిగా దయచేయునుగాక, దయచేయునుగాక. హల్లెలూయా. అంత బలమైనది ప్రార్థన. ప్రార్థన లేకపోవడం వల్ల మేలు జరగట్లేదు. పేతురు చెరసాలలో ఉన్నప్పుడు వాళ్ళందరూ ఎలా ప్రార్థన చేశారు? ఐక్యత కలిగి, పట్టుదల కలిగి, ఐక్యతతో పట్టుదలతో వారు ప్రార్థన చేసిన తర్వాత ఏం జరిగింది? అక్కడ బంధింపబడిన సంఖ్యలు ఓడిపడ్డాయి, చెరసాల పునాదులు కదిలిపోయాయి. ప్రార్థనలో అంత బలం ఉంది. ఈ రాత్రి దూరాన సమీపాన ఈ మైకి శబ్దం ద్వారా వింటుండే వారులారా, ఒక్క క్షణము దేవుని సన్నిధిలో కళ్ళు మూసి ప్రార్థనలో ఏకీభవిస్తే శాపాన్ని కొట్టివేయగలిగిన వాడు ఆయన, దరిద్రతను కొట్టివేయగలిగిన వాడు ఆయన, సమాధానాన్ని ఇవ్వగలిగిన వాడు ఆయన, సుఖ సౌఖ్యాలు పొందగలిగిన వాడి జీవితంలో. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేయాలి, ప్రార్థన అనుభవం నేర్చుకోవాలి. ఒక క్రైస్తవ కుటుంబాలలో, ఒక ఆత్మీయుల కుటుంబాలలో ప్రార్థన ఉండాలి. ఆ ప్రార్థన వలన మేలు పొందుదుముగాక. చెప్పాలి, మేలు పొందుదుముగాక, మేలు అనుభవించుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు మేలు జరగదు? ఒకటి, ఏక హృదయం లేకపోవటం వల్ల. రెండోదిగా, పాపం ఉండటం వల్ల మేలు జరగట్లేదు. మూడోదిగా, మొండితనాన్ని ఉండటం వల్ల మేలు జరగట్లేదు. వాటిని విడిచిపెట్టాలి. చివరిగా మనలో ఏముండాలి? ప్రార్థన జీవితం ఉండాలి. ఆ ప్రార్థన జీవితం నేను బ్రతికించి, నేను ఆదరించి సకల విధమైన ఆశీర్వాదాలు అనుగ్రహిస్తూ, రాత్రులు ఏ సమస్యతో వచ్చినా, ఎందు నిమిత్తమై ఈ సభలను అడుగుపెట్టినా, ఏ సమస్యతో ఇబ్బంది పడి బాధపడుతూ ఉన్నావేమో, ఒక్క క్షణమైన సన్నిధిలో నువ్వు ప్రార్థనా పూర్వకంగా కనబడితే, ప్రార్థన జీవితం కలిగి కనబడితే, మొండితనాన్ని విడిచిపెడితే, పాపాన్ని విడిచిపెడితే, ఏక హృదయం కలిగి జీవిస్తే, ఆయన ఇచ్చే మేలును పొందుకొని సంతోషముగా నువ్వు తిరిగి వెళ్ళుదువుగాక, ఆనందముతో నువ్వు తిరిగి వెళ్ళుదువుగాక, ఉత్సాహముతో నువ్వు గంతులు వేసుకుంటూ నువ్వు వెళ్ళుదువుగాక, సంతోషకరంగా నువ్వు తిరిగి వెళ్ళుదువుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలన్నీ ప్రతి వారి జీవితంలో స్థిరపరచబడునుగాక. ఆమేన్. అందరూ లేచి నిలబడండి. అందరూ లేచి నిలబడి ఈ చివరి రాత్రి, ఈ ఆఖరి రాత్రి ప్రార్థన చేస్తూ, ఎందుకు మేలు జరగట్లేదు? నీకు మేలు చేయాలి, నిన్ను ధైర్యపరచడానికి వస్తున్నాడు ఆయన. ఏ విషయంలో నువ్వు మేలు పొందలేకపోతున్నావు? ఏ విషయంలో నువ్వు ఆ మేలు అనుభవించలేకపోతున్నావు? మేలు పొందనివ్వకుండా ఏ ఆటంకం వస్తుంది? ఏక హృదయం లేకపోవటం వలన, పాపం ఉండటం వలన, మొండి స్వభావం ఉండటం వలన, ప్రార్థనా జీవితం లేకపోవటం వలన మేలు జరగట్లేదు. నా దేవుని ప్రజలారా, అందరూ కళ్ళు మూసుకొని ఈ 2 దినములు ప్రభు మనతో మాట్లాడిన మాటలన్నీ మనం నెమరు వేసుకుంటూ, జ్ఞాపకం చేసుకుంటూ, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాట మన జ్ఞాపకం చేసుకుంటూ, ఏ విషయంలో
ఏ పరిస్థితుల మధ్యలో మనం ఉన్నామో, ఏ స్థితిగతుల మధ్యలో మనం బంధింపబడి బాధింపబడి కృంగిపోయి మేలు పొందనివ్వకుండా సాతానుడు కలిమిలు రేపుతున్నాడో, ఆయన నిశ్చయముగా ఆశపడుతూ ఉన్నాడు నీకు మేలు చేయవలననే. నీకు మేలు చేయడానికే నేను ధైర్యపరుస్తున్నాడు ఆయన. ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది, భౌతికమైనది కాదు, లోక సంబంధమైనది కాదు, మనుషుల వలన కలిగేది కాదు. దేవుడిచ్చే మేలు స్థిరమైనదే, దేవుడు అనుగ్రహించే మేలు ఫలమైనది. అది ఏ ఒక్కడు కొట్టివేయలేడు, ఏ ఒక్కడు దొంగిలించలేడు. ఆ మేలు స్థిరముగా ఉండునుగాక, ఆ మేలు ప్రభు రాకడ వరకు ఉండునుగాక, ఆ మేలును శ్వాస విడిచే వరకు ఉండునుగాక, ఆ మేలు ప్రతి క్షణము నీతో మాట్లాడునుగాక. ఏక హృదయము లేకపోవటం వలన, ఐక్యత లేకపోవటం వలన, సహోదరుల ఐక్యత ఎంత మేలు, ఎంతో మనోహరం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆశీర్వాదం శాశ్వత జీవం అచ్చట ఉంటుంది. ప్రార్థన చేసుకుందామా? ఈ చివరి రాత్రి సభలో పాలు పొందిన ప్రతి ఒక్కరూ ఒక నిర్ణయం తీసుకోనండి. ఈ రాత్రి ప్రభు నీకు మేలు చేయాలని ఆశపడుతున్న రాత్రి. ఇంతకాలం మేలు నువ్వు చూడలేక కన్నీరు కారుస్తూ వచ్చావేమో. మేలు కోసం ఎక్కడెక్కడో అడుగులు వేస్తూ వచ్చావు. మేలు కోసం కనులెత్తి చూస్తూ వచ్చావు. మేలు జరగాలి అని ఎందరి వైపో చూస్తూ వచ్చావు. నువ్వు ఆశించిన వారు, నువ్వు కోరుకునే వారు ఎవరి వలన నీకు మేలు కలగలేక ఒకవేళ బలహీనపరచబడుతూ వచ్చావేమో. ఇదిగో ఈ చివరి రాత్రి సభలో నా ప్రభు చెప్పకనే చెప్తున్నారు, నీవు ఏ పరిస్థితుల్లో నిలిచిపోయినా, నీవు ఏ స్థితిగతుల మధ్యలో ఆగిపోయినా, మేలు అనే మాట నీ జీవితంలో కలగకపోయినా, ఈ రాత్రి కనికరము కలిగిన దేవుడు మిమ్మల్ని అందరినీ కరుణించాలని, మేలు జరగని మీ జీవితంలో మేలు చెయ్యాలని ఈ రాత్రి నా ప్రభు ఒక్కొక్కరిని బలపరచబోతూ ఉన్నారు. ఒక్కొక్కరిని బలపరచబోతూ ఉన్నారు. ఇప్పటి వరకు జరగని ప్రతి కుటుంబానికి నా దేవుడు ఈ రాత్రి మేలు జరిగించబోతూ ఉన్నారు. మేలు జరిగించబోతూ ఉన్నారు. ఇంటికి వెళ్ళే లోపు ఒక అద్భుతాన్ని నువ్వు చూడబోతూ ఉన్నావు. ఈ రాత్రి సర్వశక్తి కలిగిన దేవుడు నీతో చెప్పకనే చెబుతూ ఉన్నారు. మేలు జరగలేదని కన్నీరు కారుస్తున్నావా? మేలు జరగలేదని వేధించబడుతున్నావా? ఈ రాత్రి తప్పక నా ప్రభు మీ అందరికీ మేలు చేయబోతూ ఉన్నాడు. ఇంతకాలం నీ జీవితంలో ఎందుకు మేలు కలగట్లేదు అంటే వాక్యం చెప్పకనే చెబుతుంది, నీలో ఏక హృదయం, నీలో ఐక్యత లేకపోయినందువలనే కదా దేవుని యొద్ద నుంచి రావాల్సిన మేలు నీ కుటుంబంలో అడుగు పెట్టకుండా ఉండేది. ఈ రాత్రి ఇంతకాలం మీ ఇంట్లో భార్య భర్తల మధ్య ఐక్యత లేక, పిల్లల తల్లిదండ్రుల మధ్య ఐక్యత లేక దేవుడిచ్చే మేలును పోగొట్టుకుంటూ వచ్చావేమో. ఈ రాత్రి కరుణ కలిగిన దేవుడు చెప్పకనే చెబుతూ ఉన్నారు, నా మేలు నీ జీవితంలో ఎందుకు కలగట్లేదంటే నా యొద్ద ఉన్న ఐక్యత నీలో లేదు, నా యొద్ద ఉన్న ఏక హృదయం నీలో లేదు. ఈ రాత్రి మనసు విప్పి మనసారా నీవు మనస్ఫూర్తిగా ఐక్యతను కాపాడుకోగలిగితే, నీవు ఐక్యతలో నిలిచి ఉండగలిగితే నా దేవుడు దాచి ఉంచిన ప్రతి మేలు నీ కుటుంబానికి అనుగ్రహించబోతూ ఉన్నారు. ఎందరైతే ఐక్యతలో నిలిచి ఉండబోతూ ఉన్నారు, ఎందరైతే ఐక్యతను కాపాడుకుంటున్నారు, ప్రతి వారు ఈ చివరి రాత్రి సభలో మేలును చూడబోతూ ఉన్నారు, మేలును అనుభవించబోతూ ఉన్నారు. ఇప్పటి వరకు ఐక్యత లేకుండా చేస్తూ ఉన్న ప్రతి సాతాను క్రియలను నా దేవుడు నిర్మూలపరచబోతూ ఉన్నారు. అదిగో ప్రతి అనైక్యత తొలగిపోవునుగాక, తొలగిపోవునుగాక. ఈ రాత్రి సమాధాన కర్తైన దేవుడు నీ గుడారములు నిలబడి నీకు ఐక్యతను కలగచేసి నా దేవుడు మేలుల చేత మిమ్మల్ని నింపబోతూ ఉన్నాడు.
ఈ రాత్రి ఒక చిన్న నిర్ణయం, అయ్యా నిజమే, ఐక్యత లేక, సమాధానము లేక, మనసులో ప్రశాంతత లేక, నా జీవితంలో నీ యొద్ద నుంచి వచ్చే మేలును పోగొట్టుకుంటూ వచ్చానయ్యా. ఈ రాత్రి మనసు విప్పి మనసారా నేను ఐక్యతను కాపాడుకుంటాను అని రాత్రి నువ్వు కోరుకోగలిగితే, ఆనాడు యెరూషలేము నివాసులతో, యూదా ప్రజలతో దేవుడు చెప్పకనే చెబుతున్నారు, నేను వీరికి ఏక హృదయమును దయచేయబోతున్నాను అన్నట్లుగా ఈ చివరి రాత్రి సభలో పాలు పొందిన మీ అందరికీ నా ప్రభు ఏక మనసును కలగ చేయబోతూ ఉన్నారు, ఏక హృదయమును దయచేయబోతూ ఉన్నారు, ఏక ఆత్మ చేత నా దేవుడు మిమ్మల్ని నింపబోతూ ఉన్నారు. ఈ రాత్రి ఏక మనసును నీకు కలగచేసి నా దేవుని మేలు నీ చేతులకు అప్పగించబోతూ ఉన్నాడు. ఇంతకాలం ఎందుకు మేలు పొందలేకపోతూ వచ్చావు? ఇంతకాలం ఎందుకు మేలును చూడలేకపోతూ వచ్చావు? లేఖనం చెప్పకనే చెబుతుంది, ఏదో పాపం నీ హృదయంలో నిలిచి ఉంది, ఏదో పాపపు ఛాయ నీ హృదయంలో అడుగు పెట్టింది. పాపము నీలో ఉండినందువలనే కదా దేవుని మేలు నీ గుడారంలో లేదు. పాపం ఏంటి? దేవుని ఆజ్ఞ అతిక్రమించడమే పాపం. ఒకవేళ దేవుని మాటను తిరస్కరిస్తూ, దేవుని మాటకు లోపడక, దేవుని ఆజ్ఞను కాళ్ళతో తన్నుతూ వచ్చి ఈనాటి వరకు మేలును కోల్పోయిన సహోదరి, మేలును కోల్పోయిన సహోదరుడా, ఈ రాత్రి కనికరము కలిగిన దేవుడు మీతో చెప్పకనే చెబుతూ ఉన్నారు. ఇదిగో ఈ రాత్రి నీ మనస్సులో ఉన్న ప్రతి పాపమును తీసివేయగలిగితే, ఈ రాత్రి నా దేవుడు నీ కొరకు ఆకాశ వాక్యులు విప్పబోతూ ఉన్నారు, ఆకాశ వాక్యులు తెరవబోతూ ఉన్నారు. పట్టజాలంత విస్తారమైన దీవెనలు మేలుల చేత ఈ రాత్రి మిమ్మల్ని నింపబోతూ ఉన్నారు. అది ఏ పాపమైనా, అది ఏ పాపం నీ హృదయంలో నిలిచి ఉన్నా, ఈ రాత్రి దాన్ని విడిచిపెట్టగలిగితే ఈ రాత్రి తప్పక నీవు మేలును అనుభవించబోతూ ఉన్నావు. ఈ రాత్రి నిర్ణయం తీసుకో. ఒకవేళ త్రాగుడు అనే పాపం నీలో నిలిచి ఉందేమో, వ్యభిచారం అనే పాపం నీలో నిలిచి ఉందేమో, లోక సంబంధమైన కార్యాలు అనే పాపం నీలో నిలిచి ఉందేమో, ఈ రాత్రి ప్రభు పాదాలు పట్టుకున్నయ్యా, నా హృదయం నేను పవిత్రపరుచుకుంటున్నానయ్యా, నా హృదయంలో కల్మషాన్ని నేను కడిగి వేసుకుంటున్నానయ్యా అని ఈ రాత్రి మనసు విప్పి మనసారా ప్రభుని అడగగలిగితే, ఈ రాత్రి నేను దాటిపోయేవాడు కాదు నా దేవుడు. ఈ రాత్రి నీ ప్రక్క నిలిచి నీ హృదయాన్ని తట్టి నీ హృదయంలో కల్మషాన్ని కడిగి వేయగలిగిన ఏకైక దేవుడు యేసు ఒక్కడే. ఆ యేసు ఈ రాత్రి మీద చెప్పకనే చెబుతూ ఉన్నాడు, నీ పాపమునకు నేను ప్రాయశ్చిత్తం చేయబోతూ ఉన్నాను, నీ పాపము నేను కడిగి వేయబోతూ ఉన్నాను, నీలో ఉన్న పాపాన్ని నేను తీసివేయబోతూ ఉన్నాను. నీలో ఉన్న పాపాన్ని తీసివేసి ఆయన ఈ రాత్రి నీకు మేలు చేయబోతూ ఉన్నాడు. రాత్రి ఒక చిన్న నిర్ణయం, ఎందుకు మేలు జరగట్లేదు? ఎందుకు మేలును చూడలేకపోతున్నావు? వాక్యం చెప్పుకునే చెబుతుంది, ఎక్కడో మూర్ఖత, ఎక్కడో మూర్ఖత నీ హృదయంలో నిలిచిపోయింది. అందుకే కదా దేవుని మేలు నువ్వు చూడలేకపోతూ వచ్చావు. ఎన్నిసార్లు దేవుడు నీతో చెప్పలేదు? ఎన్నిసార్లు దేవుడు నీతో మాట్లాడలేదు? ఎన్నిసార్లు హెచ్చరిక చేయలేదు? ఏ ఒక్కరోజన్నా ప్రభువు మాటను విని ప్రభువు మాటను అంగీకరించి ప్రభువుకు లోబడ్డావా? మూర్ఖంగా తిరుగుతూ వచ్చావే, మూర్ఖంగా అడుగులు వేస్తూ వచ్చావే. మూర్ఖంగా అడుగులు వేస్తున్నందువలనే కదా ఏ మేలు నీ కంటికి కనబడట్లేదు. రాత్రి ప్రభువుని అడుగు, అయ్యా మూర్ఖమైన స్వభావం నాలో నుంచి నేను తీసివేసుకుంటున్నాను, నాకు మేలు చేయవా అని ప్రభువుని అడగగలిగితే ఈ రాత్రి నా ప్రభు తప్పక నీకు మేలు చేయబోతూ ఉన్నాడు. ఎందుకు మేలును చూడలేకపోతున్నావు? వాక్యం చెప్పుకుని చెప్తుంది, ప్రార్థన నీలో లేదు. ప్రార్థన నీలో లేకపోయినందువలనే కదా ఏ మేలును చూడలేకపోతూ వచ్చావు. మూయబడిన ద్వారాలు మూయబడినట్లే ఉన్నాయి, అడ్డు నిలబడిన సమస్యలు అడ్డు నిలబడినట్లే ఉన్నాయి, వేయబడిన సంఖ్యలు వేయబడినట్లే ఉన్నాయి. కారణం ఏంటి అంటే నీ హృదయంలో నీ నోట ఏ ప్రార్థన లేకపోయినందువలనే అన్ని మూయబడిపోతూ వచ్చాయి. ఇదిగో చివరి రాత్రి సభలో ఒక నిర్ణయం, ఈ చివరి రాత్రి సభలో ఒక నిర్ణయం, అయ్యా ఇదిగో నేను ఇక మీదట నా గుడారంలో నా జీవితంలో ప్రార్థన ఆత్మను నేను నింపుకుంటాను అని రాత్రి ప్రభువుని అడగగలిగితే నిశ్చయముగండి నా దేవుడు నీ నోట నుండి వచ్చే ప్రార్థనను బట్టి నా దేవుడు ప్రతి సంఖ్యలను ఓడదీయబోతూ ఉన్నారు, ప్రతి సంఖ్యలను బ్రద్దలు చేయబోతూ ఉన్నారు, ప్రతి సంఖ్యలన్నిటిని నా దేవుడు వెర్రగా కొట్టబోతూ ఉన్నారు. శక్తి కలిగిన కార్యం చివరి రాత్రి సభలో నా ప్రభు చేసి ముగించబోతూ ఉన్నారు.
ఈ రాత్రి ఓ చిన్న నిర్ణయం, ఈ చిన్న నిర్ణయం, ప్రభువా నన్ను దాటిపోవద్దయ్యా. ఇదిగో ప్రార్థన సింహపు నోరులు మూయించలేదా? ప్రార్థన సరసాల పునాదులు కదిలించలేదా? ప్రార్థన సంఖ్యలు ఊడిపడేటట్లుగా చేయలేదా? ప్రార్థన మనస్ఫూర్తిగా చేస్తున్న ప్రార్థన ఎరుకో ప్రాకాలను గొప్పగా కోల్చలేదా? ఈ రాత్రి నువ్వు ప్రార్థించగలిగితే నీ కుటుంబానికి అడ్డు నిలబడిన ఏదైనా, నీ పిల్లలకు అడ్డు నిలబడిన ఏదైనా ఈ రాత్రి బ్రద్దలు చేయబోతూ ఉన్నారు. ఈ రాత్రి తెంపి వేయబోతూ ఉన్నారు. ఈ రాత్రి తప్పక నీవు మహిమ కలిగిన కార్యం నీవు అనుభవించబోతూ ఉన్నావు. ఒక చిన్న నిర్ణయం, ఈ రాత్రి నేను దాటిపోకుండా, ఈ రాత్రి నేను విడిచిపెట్టకుండా నా దేవుని కార్యం మీ గుడారాల పట్ల చేసే ముగించబోతూ ఉన్నారు. ఒక చిన్న నిర్ణయం. మేము కూడా మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేయబోతున్నాం. అందరూ నోరు తెరచి, ప్రభువా నా గుడారాల పట్ల, నా పిల్లల పట్ల మేలు జరిగించవా. ఇక మీదట ఏక హృదయంతో ఉంటానయ్యా. ఇక మీదట పాపాన్ని తీసుకుంటానయ్యా. ఇక మీదట మూర్ఖంగా బ్రతకనయ్యా. నీ మాటకు లోబడుతాను. ఇక మీదట నేను ప్రార్థన అనుభవంలో నిలిచి ఉంటాను అని నిర్ణయం తీసుకోగలిగితే నా దేవుడు నేను దాటిపోకుండా అద్భుతమైన మేలు జరిగించబోతూ ఉన్నాడు. ఈ స్థలము దాటి వెళుతూ ఉండగానే నా దేవుని మేలు చేతబట్టుకొని తిరిగి వెళ్ళబోతూ ఉన్నావు. నా దేవుని మేలు అనుభవించి తిరిగి వెళ్ళబోతూ ఉన్నావు. నిశ్చయముగా నా దేవుడు నీ కొరకు శ్రేష్టమైన ప్రతి మేలు నీ చేతులకు అప్పగించబోతూ ఉన్నారు. ఈ రాత్రి ఒక చిన్న నిర్ణయం. ఎవరు మౌనంగా ఉండవద్దు. అయ్యా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోవా, ఒక్కసారి నన్ను దాటిపోకుండా, నన్ను విడిచిపెట్టకుండా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో అని రాత్రి నువ్వు మనసు విప్పి అడగగలిగితే మేలు చేయగలిగిన దేవుడు నిన్ను బలపరచబోతూ ఉన్నాడు. మేలు చేయగలిగిన దేవుడు శక్తితో నింపబోతూ ఉన్నారు. అందరూ మనసారా నన్ను బలపరచు యేసయ్యా, నేను నీ కొరకు జీవింతును, ఎన్నాళ్ళు నే బ్రతికియున్నను, నీ కొరకే ఇలా జీవింతును, నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిలా బ్రతికించు. అందరు కలిసి నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిలా బ్రతికించుచున్నది. చీకటిలోనే ఉన్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. చీకటిలోనే ఉన్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. నీలోనే నేను వెలగాలని, నీ మహిమా నాలో నిలవాలని, నీలోనే నేను వెలగాలని, నీ మహిమా నాలో నిలవాలని పరిశుద్ధాత్మ అభిషేకముతో నన్ను నింపుతున్నావు. నీరాకడకై నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిలా బ్రతికించుచున్నది. నీ రూపం నేను కోల్పోయినా నీ రక్తముతో కడిగితివి. నీ రూపం నేను కోల్పోయినా నీ రక్తముతో కడిగితివి. నీతోనే నేను నడవాలని, నీ వలనే నేను మారాలని, నీతోనే నేను నడవాలని, నీ వలనే నేను మారాలని పరిశుద్ధాత్మ వరములతో అలంకరించుచున్నావు.
నీ రాకడకై నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిలా బ్రతికించుచున్నది. తొలకరి వర్షపు జల్లులలో నీ పొలములోనే నాటితివి. తొలకరి వర్షపు జల్లులలో నీ పొలములోనే నాటితివి. నీలోనే చిగురించాలని, నీలోనే పుష్పించాలని, నీలోనే చిగురించాలని, నీలోనే పుష్పించాలని పరిశుద్ధాత్మ సిద్ధపరచుచున్నాము నీ రాకడకై. పరిశుద్ధాత్మ వర్షముతో సిద్ధపరచుచున్నాము నీ రాకడకై. నన్ను బలపరచు యేసయ్యా, నేను నీ కొరకు జీవితును. అందరూ నన్ను బలపరచు యేసయ్యా, నేను నీ కొరకు జీవితును. ఎన్నాళ్ళు నే బ్రతికి ఉన్నాను, నీ కొరకే ఇలా జీవితును. ఎన్నాళ్ళు నే బ్రతికి ఉన్నాను, నీ కొరకే ఇలా జీవితును. నీ కొరకే నా జీవితం, నీ కొరకే నా జీవితం. నా కోసమే నీ త్యాగము, నీ కోసమే ఈ జీవితం. నన్ను బలపరచు, నన్ను స్థిరపరచు, నన్ను బలపరచు యేసయ్యా, నేను నీ కొరకు జీవితును. నన్ను బలపరచు, నన్ను బలపరచు, నన్ను బలపరచు యేసయ్యా, నేను నీ కొరకు జీవితును. ఎన్నాళ్ళు నే బ్రతికి ఉన్నను, నీ కొరకే ఇలా జీవితున్నావే. ఎన్నాళ్ళు నే బ్రతికి ఉన్నను, నీ కొరకే ఇలా జీవితును. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా. మహిమగల దేవుడు ఒక్కొక్కరిని మేలు చేయడానికి బలపరచబోతూ ఉన్నారు. ఇదిగో ఈ రాత్రి ఒక్కొక్కరిని బలపరుస్తున్నాడు. అదిగో శక్తి కలిగిన కార్యం ఒక్కొక్కరు జరగబోతూ ఉంది. ఈ రాత్రి మేలు జరగబోతూ ఉంది. ఈ రాత్రి నీ కుటుంబాన్ని మేలు చేత నింపబోతూ ఉన్నారు. నీ కొరకే ఇలా జీవింతును, నన్ను బలపరచు యేసయ్యా, నేను నీ కొరకు రాత్రి నిర్ణయం కలిగి ప్రార్థన చేసుకోండి.
శక్తి కలిగిన దేవుడు శక్తి కలిగిన కార్యమును మీ గుడారాల పట్ల జరిగించబోతూ ఉన్నారు. ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఇప్పటి వరకు మీరు చక్కని వాతావరణం మీరు అనుగ్రహించారు. మిమ్మల్ని స్తుతించేదానికి ధారాళముగా కృపను అనుగ్రహించారు. ఈ 2 రాత్రుల కూడికలు మీరు ఆశీర్వాదకరంగా మహిమతో మీరు ముగించినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ రాత్రి దూర ప్రాంతం నుండి మీ సేవకులు మీరు తీసుకొని వచ్చారు. ఈ రాత్రి ప్రాంత నివాసులతో కూడి వచ్చిన నాతో మాతో మీరు ముఖాముఖిగా మాట్లాడారు. నిజమే, మీరు మమ్మల్ని బలపరుస్తున్నారు మేలు చేయాలని. ఎందుకు మా జీవితంలో మేలు జరగకుండా నిలిచిపోయిందో ఒక్కొక్కటిగా వివరించారు. మాలో ఐక్యత లేదని, మాలో పాపం నిలిచి ఉందని, మేము మూర్ఖమైన ప్రవర్తన కలిగి బ్రతుకుతున్నామని, ప్రార్థన మాలో లేదని మరొక్కసారి మీరు హెచ్చరిక చేశారు. ఇదిగో ఈ చివరి రాత్రి సభలో మేలును పొందాలనే ఆశతో నీ సన్నిధులకు వచ్చాము నాయన. అందుకే ఇది మొదలుకొని మా ఐక్యతను మేము కాపాడుకోబోతూ ఉన్నాం. మా పాపాన్ని మేము విడిచిపెట్టబోతూ ఉన్నాం. మూర్ఖమైన ప్రవర్తనను మేము మార్చుకోబోతూ ఉన్నాం. ఇక మీదట మేము ప్రార్థన చేసే స్థితిలో ఉండగలుగుతాం నాయన. మమ్మల్ని మేలుతో నింపవా అని రాత్రి ఎందరైతే నిర్ణయం తీసుకుంటున్నారో ప్రతి ఒక్కరికి నా దేవుడు తన మేలుల చేత నింపబోతూ ఉన్నాడు. తన మేలులు కలగ చేయబోతూ ఉన్నారు. తిరిగి వెళుతూ ఉండగానే నా దేవుని మేలులు చేత పట్టుకొని మీరు తిరిగి వెళ్ళబోతూ ఉన్నారు. నాయన, అట్టి కార్యం ఈ ప్రజల పట్ల మీరు జరిగించండి. ఈ 2 దినాలను మీరు జయప్రదంగా మీరు సభలను ముగించినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంకా మీ సేవకులను బలపరచండి. ఏ చోట నిలబడినా మీ బలమైన సాధనముగా మీరు వాడుకోనండి. విశేషమైన కృపచేత మీరు నింపండి. కావలసిన ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. వెళ్తున్న మార్గాల్లో వస్తున్న మార్గాల మీ కాపుదలను మీరు అనుగ్రహించి ఈ పరిచర్యలో ఘనమైన పాత్రగా మీరు వాడుకోబోతున్నందుకై మీకు స్తోత్రం నాయనా. నిలబడిన ప్రతి చోట మీ సేవకుల ద్వారా అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు మీరు జరిగించబోతున్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఈ 2 రాత్రుల సభలో పాలు పొందిన ప్రతి వ్యక్తిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీ మేలుల చేత నింపి మీ ఘనమైన నామమునకు మహిమ తెచ్చుకోమని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం, సన్నిధి, సముఖం కూడి వచ్చిన వారికి ఈ రాత్రి దూరాన సమీపాన నిలిచి నా దేవుని మాటలు విన్న ప్రతి ఒక్కరికి వాక్య సందేశాన్ని అందించిన తన దాసులకు ఇది మొదలుకొని సదాకాలం కృప తోడై ఉండునుగాక. ఆమెన్. చెప్దాము గట్టిగా, ఆమెన్.